అందరికీ నమస్కారం. ఇప్పటివరకే ఆలస్యమైంది, అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఇది అరణ్య పర్వం కదా, అలాగే ఉంటుందేమో. అయినా మనం పాండవుల్లాగా ముందుకే వెళ్దాం. మూసీ సాహిత్యధార ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, తెలంగాణ సాహిత్య అకాడమీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మరల ఇదేళ్ల భారతం వన్నచో ఈ తరం పరిశోధకులచే 18 పర్వాల ప్రసంగ పరంపర ప్రతి మాసం 2వ 4వ బుధవారం. ఈ మూసీ సాహిత్యధారతో పాటు సంయుక్త నిర్వహణలో పాలుపంచుకుంటున్న ప్రసిద్ధ 3 సంస్థల సంచాలకులకు, అధ్యక్షులకు, కార్యదర్శులకు సాదర స్వాగతం, నమస్కారం. ఈ వేదికకు విచ్చేసిన సాహితీ ప్రియులకు, మహాభారత ప్రేమికులకు, మూసీ మాసపత్రిక అభిమానులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, పరిశోధకులకు, వివిధ స్థాయి విద్యార్థులందరికీ నమస్కార పూర్వక స్వాగతం. చాలా మంది పెద్దవారు ఉన్నారు, వారందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. గతంలో ఆది సభా పర్వాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈరోజు అరణ్య పర్వం మీద డాక్టర్ మల్లిపూడి రవిచంద్ర గారు ప్రసంగిస్తారు. వారికి ప్రత్యేక స్వాగతం. ఈనాటి మన ఆత్మీయ అతిథి ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు, ఈ పరంపరకు పర్యవేక్షకులుగా ఉన్నటువంటి డాక్టర్ ఎస్ రఘుసార్ గారులకి స్వాగతం. సభాపర్వం భారత పర్వాలలో సభాపర్వం పూర్తి చేసుకున్న తర్వాత మనం ఈరోజు అరణ్యపర్వంలోకి ప్రవేశించాం. ఈ అరణ్యపర్వం అనేటటువంటిది భారత పర్వాలలో విస్తృతిలో 2వ స్థానంలో ఉన్నటువంటిది. నన్నయ్యకు ముక్తిని, ఎర్రనకు కవిత్రయంలో ప్రవేశ శక్తిని కలిగించినటువంటి పర్వం. పాండవుల మాటున పాఠకులకు గొప్ప ప్రబోధాన్ని అందించినటువంటి పర్వం ఇది. సభాపర్వంలో పాండవులకు కలిగిన అవమాన శోకాన్ని ఉపశమింపచేసి ఈ అరణ్య పర్వంలో శ్రీకృష్ణాది బంధువులు, మహర్షులు, మునులు చెప్పినటువంటి పురాణేతిహాస కథలు, ధర్మోపదేశాలు, అందించినటువంటి మంత్రాలు, ఉపాయాలు ఎంతో విలువైనటువంటివి, ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాల్సినటువంటివి. భార్యాభర్తల విలువలను తెలియజేసినటువంటి సత్యాద్రౌపది సంవాదం కావచ్చు, సూక్ష్మంలో మోక్షాన్ని ఇస్తూ అందరినీ అలరించేటటువంటి యక్ష ప్రశ్నలు కావచ్చు, పాతివ్రత్య ధర్మంతో యమధర్మరాజును ఎదిరించినటువంటి సావిత్రోపాఖ్యానం కావచ్చు, మోక్ష సోపానాన్ని తెలియజేసేటువంటి అత్రి సంవాదం కావచ్చు, ఇలాంటి ఎన్నో విలువైన విషయాలతో నిండిన విజ్ఞాన భాండాగారమైనటువంటి అరణ్య పర్వం గురించి ఈరోజు మనం విందాం. ముందుగా ముఖ్య అతిథి గారిని పరిచయం చేసుకుందాం. తెలుగు రచయితగా, పత్రికా సంపాదకునిగా ప్రసిద్ధులైన ఆంధ్ర శేషగిరిరావు గారుల పుత్రరత్నం, రామాయణాల వ్యాఖ్యాత, పరిశోధకురాలు, ఆంధ్ర జానపద సాహిత్య రామాయణం, ఆంధ్ర వాంగ్మయం రామాయణము, వివిధ భారతీయ భాషల్లో రామాయణము, కుల రామాయణము, వ్యాఖ్యానము వంటి గ్రంథాలతో మరో మొల్లగా కనిపించే విదుషీమణి ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు. తెలుగు లెక్చరర్గా 1965 మారిస్ స్టెల్లా స్త్రీల కళాశాలలో మొదలైన ఉద్యోగ జీవితం, ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు ఆచార్యులుగా, శాఖ అధ్యక్షులుగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ అధ్యక్షులుగా, ఓరియంటల్ లెర్నింగ్ డీన్గా సేవలందించారు. ఆంధ్ర కవయిత్రులు, పౌరాణిక పురంధ్రులు, మలయ మారుతం, మన పుణ్యనదులు, తెలుగులో తిట్టు కవిత్వం మొత్తం 20కి పైగా ప్రామాణిక పుస్తకాలను వెలువరించిన వారు. ఈ ప్రసంగ పరంపరకు ప్రధాన ఆధార ప్రామాణిక గ్రంథాలుగా చదువుకుంటున్న టిటిడి ఆంధ్ర మహాభారత గ్రంథ యజ్ఞం పరిష్కర్తలలో ఒకరు. ఎన్నో పరిశోధన వ్యాసాలు, పత్ర సమర్పణలు, సదస్సు నిర్వాహకులుగా ఇప్పటికీ వారి సేవలు అందిస్తూనే ఉన్నారు. వీరి పర్యవేక్షణలో 29 ఎంఫిల్లు, 30 పిహెచ్డీలు వచ్చాయి. వీరు 3
ప్రసిద్ధ సాహితీ సంస్థలకు అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. వీరిని ఉత్తమ పరిశోధన పురస్కారం మొదలుకొని ఢిల్లీ తెలుగు అకాడమీ పురస్కారం, అధికార భాషా సంఘం పురస్కారాల వంటివి మొత్తం 30కి పైగా వరించాయి. 5 దేశాలలో పర్యటన చేసినటువంటి అనుభవం ఉంది. ప్రస్తుతం వీరు భారతదేశంలోనే అమెరికా నుండే పాల్గొంటున్నారు. వారికి ఈ వేదిక సాదర స్వాగతం పలుకుతుంది. వీరు వక్త ప్రసంగం తర్వాత ఉపన్యసిస్తారు. నమస్కారం మేడం. ఇప్పుడు మనం ఈనాటి వక్త గురించి మాట్లాడుకొని ప్రారంభించుకుందాం. ఈనాటి వక్త డాక్టర్ మల్లిపూడి రవిచంద్ర, గోపవరం గ్రామం, గోపాలపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7/9/1989లో జన్మించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వచన కవిత్వం, గేయ కవిత్వం, పద్య కవిత్వం, పరిశోధన వ్యాసాలు రాయడం, వివిధ సాహిత్య ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం వీరి ప్రవృత్తి. మండలి ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ తెలుగు గీత రచన పోటీలో సాహితీ కిరణం, కోసరాజు ఆర్తి, జాహ్నవి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన స్మారక జాతీయ స్థాయి కవితా పోటీలలో, అక్షర సేద్యం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కవితా పోటీలలో, కవి సంధ్య, ద్వానా సాహితీ కుటీరం సంయుక్తంగా నిర్వహించిన కవితా పోటీలలో వరుసగా బహుమతులు పొందారు. ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి ఉగాది కవిత్వ పోటీల ప్రతిభ బహుమతిని వరుసగా 3 సార్లు అందుకున్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి 2018 గాను ఉత్తమ పరిశోధన గ్రంథానికి ఇచ్చే కామేశ్వరీదేవి స్మారక స్వర్ణ పథకం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ తెలుగులో అంబేద్కర్ స్మారక బంగారు పథకం పొందారు. 2014లో TV9 సిలికాంధ్ర సంయుక్తంగా నిర్వహించిన తెలుగాట 3లో 25,000 నగదు బహుమతితో ద్వితీయ బహుమతి పొందారు. 2016లో రేవూరు సాయిబాబా ఆశ్రమం, కాకినాడ వారిచే బంగారు అంగుళీయక సత్కారాన్ని పొందారు. ఏకలవ్య ప్రబంధాన్ని అనే పరిశోధన గ్రంథాన్ని ప్రచురించారు. 6 పుస్తకాలు ముద్రితాలు వీరివి. ఈ సాహిత్య వ్యవసాయం చేస్తున్న ఈ మల్లిపూడి రవిచంద్ర గారు ఈరోజు అరణ్య పర్వం మీద ప్రసంగిస్తారు. వారిని ప్రారంభించాల్సిందిగా మనవి. వినిపిస్తుందండి? మేలిమి మంచు కొండను పమింపగ చాలిన అంచనెక్కి వాహ్యాలి చరించి వచ్చు చతురాస్యునెదుర్కొని నవ్వు తేరగా వాలిగా సోగకన్నుల నివాళియ సంగి ముదంబు సేయునా బాల శశాంక శేఖరి కృపామతి భారతి ఇచ్చునిష్టము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే కుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలో జ్ఞానమయ ప్రదీపః. సభా సరస్వతికి నమస్కారం. మూసీ సాహిత్య ధార, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, తెలంగాణ సాహిత్య అకాడమీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మరల నిదేల భారతం బన్నచో అనే 18 పర్వాల మహాభారతం మీద, ఆంధ్ర మహాభారతం మీద ఏర్పాటు చేసినటువంటి ఉపన్యాస పరంపరలో భాగంగా ఈరోజు ఆరణ్య పర్వం మీద ఉపన్యసించేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఉపన్యాస పరంపరలో నన్ను కూడా భాగస్వామిని చేసిన
ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా సాహిత్యం మూసీ సాహిత్యధారకు సంబంధించి సాగి కమలాకర్ శర్మ గారికి, అలాగే ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి సంపత్ కుమార్ గారికి, అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి గారికి, సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ ఎస్ రఘు గారికి, సమన్వయకర్త అయినటువంటి అట్టెం దత్తయ్య గారికి, అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఈనాటి ఆత్మీయ అతిథి ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారికి ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో నా వెన్నుగా దన్నుగా ఆశిస్తూ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను. మహాభారతం మళ్ళీ ఒకసారి పునర్విమర్శ కానీ పునరాలోచన కానీ చేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఈ తరం పరిశోధకులు ఎలా ఆలోచన చేస్తారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ పరిశోధన విధానం ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ 18 మంది యువ పరిశోధకుల్ని ఎన్నుకొని వాళ్ళ చేత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపన్యాసాన్ని, నెలలో 2 ఉపన్యాసాలు ఏర్పాటు చేసి దాని మీద పత్ర సమర్పణ కూడా చేసే అవకాశాన్ని కల్పించారు. నిజానికి మహాభారతం ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో కాదు, ఏ కాలంలోనైనా అది సార్వకాలికం, సార్వజనీనం. అందుకే ప్రారంభంలోనే వ్యాస మహర్షి యదిహాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అన్నారు. అంటే ఏది ఈ మహాభారతంలో ఉంటుందో అది ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది, ఏది ఈ మహాభారతంలో లేదో అది ప్రపంచంలో ఎక్కడా ఉండదని చెప్పారు. అంటే ఏ విషయాన్ని తీసుకున్నా మహాభారతంలో మనకి సమాధానం దొరుకుతుంది, దానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. మహాభారతంలో లేనిది ఏ విషయం కూడా ప్రపంచంలో కనబడదు అని చెప్పి ఒక గొప్ప ప్రతిజ్ఞ లాంటిది అది. అలాంటి దృఢమైనటువంటి ప్రతిజ్ఞ చేశారు వ్యాసుల వారు. ఒక మహర్షి చేసినటువంటి లేదా ఒక మహర్షి వాక్కు సత్యంగా ఉంటుంది, సత్యమై ఫలిస్తుంది. అందుకే మహాభారతం ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కాదు, ఏ కాలంలోనైనా కూడా సార్వకాలికం, సార్వజనీనం. మహర్షి మాట ఎప్పటికీ కొల్లిపోదు, అది అక్షర సత్యం. మరి అలాంటి మహర్షి, వేదవ్యాస మహర్షి, వ్యాస మహర్షి చేసినటువంటి లేదా సృజించినటువంటి భారతాన్ని ఆంధ్రీకరణ చెయ్యాలి అని అంటే ఆ మహర్షిత్వం ఉన్నటువంటి వ్యక్తి లేదా ఋషితుల్యుడైనటువంటి వ్యక్తి మాత్రమే అనుసృజన చేయగలుగుతాడు. మరి అలాంటి వ్యక్తులు ఎవరు అని అంటే ఖచ్చితంగా మనం చెప్పాల్సింది నన్నయ్యనే. నన్నయ్య ఋషితుల్యుడు అంటే అందులో ఏమాత్రం అనుమానం లేదు, ఖచ్చితంగా ఋషితుల్యుడే. ఎందుకంటే నన్నయ్య భట్టు అన్నప్పుడు భట్టు అన్న లేదా భట్టారక శబ్దానికి నిఘంటు ఇస్తున్న అర్థం ఏమిటి అని అంటే ముని అని. అంతేకాదు నన్నయ్య ఋషి అని నేను మాత్రమే చెప్తుంటాం కాదు, ఇది సాక్షాత్తు విశ్వనాథ వారు ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి, అక్కడ వాల్మీకి అన్నాడు కానీ ఋషి వంటి నన్నయ్య అన్నాడు. కాబట్టి అంతటి ఋషిత్వము, అంతటి అర్హత కలిగినటువంటి నన్నయ్య మాత్రమే తెలుగులో అనుసృజన చేయగలడు వ్యాస మహర్షితో సమానంగా. కాబట్టి నన్నయ్య దాన్ని ప్రారంభించి 2 పర్వాలను పూర్తి చేసి 3వ పర్వంలో దాన్ని సగం చేసిన తర్వాత ఆయన కాలం చేయటం, తర్వాత దాన్ని కొనసాగించింది ఎర్రన. అయితే అలా ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యాసుల వారికి సమానంగా ఋషితుల్యుడైనటువంటి నన్నయ్య మహాభారతం, ఆంధ్ర మహాభారతం ప్రారంభంలో ఆంధ్ర భారతం ఎవరెవరికి ఎలా దర్శనమిస్తుంది అని చెప్తాడు. ఏమని అంటే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసకులు ఇతిహాసమనియు అంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎవరెవరికి ఏ రకంగా కనిపిస్తుంది అని చెబుతూ వివరించుకుంటూ వచ్చాడు. ధర్మతత్వజ్ఞులు, ధర్మం తెలిసినటువంటి ధర్మవేత్తలకు అది ధర్మశాస్త్రం మహాభారతం. అధ్యాత్మ విధులు, ఆధ్యాత్మిక సంపద కలిగిన వాళ్ళు, ఆధ్యాత్మికులు ఎవరైనా ఉంటే వాళ్లకు అది వేదాంతం లాంటిది అన్నాడు. అలాగే నీతి విచక్షణులు, నీతి శాస్త్రం అని, నీతి విచక్షణులైన వారికి అది నీతి శాస్త్రం. కవి వృషభులకు మహాకావ్యం లాంటిది.
అలాగే లాక్షణికులకు సర్వ లక్ష్య సంగ్రహం అన్నాడు. అంటే లక్షణ శాస్త్రాలను రాసే వాళ్లకు అందులో ఆ లక్షణానికి సమన్వయమయ్యేటువంటి లక్ష్యం మహాభారతంలో దొరుకుతుంది అని చెప్పటం. అలాగే ఐతిహాసకులు ఇతిహాసం అని, ఇతిహాసం చదువుకున్న వాళ్ళకి ఇది ఇతిహాసం లాగా కనిపిస్తుందని చెప్పాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతి పర్వంలోనూ కనిపిస్తాయి. ఆంధ్ర మహాభారతంలో ప్రతి పర్వంలోనూ కనిపిస్తాయి. అయితే ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, నీతికి సంబంధించిన విషయాలు, అలాగే లక్షణాలకు సంబంధించినటువంటి విషయాలు మనకి ముఖ్యంగా ఆరణ్య పర్వంలోను, తర్వాత శాంతి పర్వంలోను ఎక్కువగా కనిపిస్తాయి. ధర్మశాస్త్ర విషయాలైతే ఆరణ్య పర్వము, తర్వాత శాంతి పర్వము, ఈ రెండూ కూడా ధర్మశాస్త్ర విషయాలకు పట్టుకొమ్మలు లాంటివి. ఇక ఆరణ్య పర్వానికి వస్తే, ఆరణ్య పర్వంలో ప్రధాన కథ కంటే కూడా ఇతరమైనటువంటి ప్రధాన కథ ఒక 40% ఉంటే, ఇతరమైనటువంటి కథలు 60% పైన ఉంటాయి. ఆ 60% ఇతరమైనటువంటి కథల్లో ధార్మికమైనటువంటి విషయాలను, నైతికమైనటువంటి విషయాలను, అధ్యాత్మమైనటువంటి విషయాలను పొందుపరిచి వాటిని పాండవుల ఆధారంగా లోకానికి అందించే ప్రయత్నం చేశారు వ్యాసుల వారు, ఇక్కడ నన్నయ్య ఎర్రన్న కూడా. అది ఈ కాలం కాదు, ఇందాక చెప్పినట్టు ఈ కాలానికి కాదు, ఏ కాలానికైనా కూడా సరిగ్గా సరిపోయేటువంటి విషయం. ఇక ఆరణ్య పర్వ విషయానికి వచ్చేసరికి ఇది అరణ్య పర్వమా ఆరణ్య పర్వమా అనేటువంటి ఒక సంశయం ఉంది. అరణ్య పర్వం అని కొంతమంది రాస్తూ ఉంటారు, ఆరణ్య పర్వం అని కొంతమంది రాస్తూ ఉంటారు. రెండు సరైనవే నిజానికి. అయితే సంస్కృత మహాభారతంలో వన పర్వం ఒక ప్రధాన పర్వం అయితే అందులో 16 ఉపపర్వాలు ఉంటాయి. ఆ ఉపపర్వాలు ఒక్కొక్క పర్వానికి, అంటే ప్రధాన కథను ఆధారం చేసుకుని ఒక్కొక్క పర్వానికి ఒక్కొక్క పేరు పెడుతూ వస్తారు. ఉదాహరణకి కిర్మీర పర్వం అంటే కిర్మీరుడికి సంబంధించినటువంటి ఏదైనా కథ ఉంటే, అలాగే నలుడికి సంబంధించినటువంటి కథ ఉంటే దానికి నల పర్వం అని, మార్కండేయుడికి సంబంధించినటువంటి విషయం ఉంటే దానికి మార్కండేయ పర్వం అని, ఇట్లా పేరు పెట్టుకుంటూ వచ్చారు సంస్కృతంలో. అలాగే అరణ్య పర్వం అనేటువంటి ఒక ఉపపర్వం కూడా ఉంది సంస్కృతంలో. తెలుగులోకి వచ్చేసరికి కొంతమంది అరణ్య పర్వం అని రాస్తారు, కొంతమంది ఆరణ్య పర్వం అని రాస్తారు. రెండు సరైనవే. అయితే అరణ్య పర్వం కంటే ఆరణ్య పర్వం అనేది కాస్త సబబైనటువంటి రూపం. ఎందుకు అని అంటే అరణ్యే భవః ఆరణ్యః అని. అరణ్యే భవః అంటే అరణ్యంలో పుట్టినటువంటిది ఆరణ్యం అవుతుంది. మరి అరణ్యంలో ఏం పుట్టాయి, ఏం పుడితే దానికి ఆరణ్య పర్వం అని పేరు వచ్చింది అని ప్రశ్న వేసుకుంటే ధర్మశాస్త్రాలు పుట్టాయి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు పుట్టాయి, వేదాంత విషయాలు పుట్టాయి, నైతికమైనటువంటి విషయాలు పుట్టాయి. అలాగే సర్వలక్ష్య సంగ్రహం అన్నట్టుగా లక్షణ శాస్త్రాలకు సంబంధించినటువంటి లక్ష్యాలు కూడా పుట్టాయి. ఇలా అరణ్యంలో పుట్టిన అన్నీ కూడా ఆరణ్యాలు అవుతాయి. కాబట్టి ఆ విషయాలను వెలిబుచ్చేటువంటి పర్వం ఆరణ్య పర్వం అవుతుంది. అలాగే వేద భాగాలైనటువంటి అధ్యము, అధ్వము, అనువాకము, అట్టము, ఆరణ్యకము, పనస, బ్రాహ్మణము, వగ్గము అనేటువంటి వేద భాగాల్లో ఆరణ్యకం కూడా ఒకటి. అలాగే వైదిక సాహిత్యంలో భాగాలైనటువంటి సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తు, ఈ నాలుగిట్లో మూడవది ఆరణ్యక. ఈ ఆరణ్యక అనేటువంటిది కూడా ఇక్కడ సబబుగా పొసుగుతుంది. అయితే ధర్మ కార్యాలను బోధించే గ్రంథాలు, అలాగే దార్శనికమైనటువంటి విషయాలను చెప్పే గ్రంథాలు ఆరణ్యకాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ ఆరణ్య పర్వంలో ధర్మశాస్త్రానికి సంబంధించే విషయాలు, దాని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాస్త్రాలు కనిపిస్తాయి. కాబట్టి దార్శనిక విషయాలను చెప్పే గ్రంథాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి లేదా దార్శనికమైనటువంటి విషయాలకు ఇది ప్రోది, కాబట్టి ఇది ఆరణ్య పర్వం అవుతుంది. అలాగే ద్రౌపదీ సమేతమైనటువంటి పాండవులు ఆరణ్యకులు అంటే అరణ్యంలో నివసించేవారు. ఈ అరణ్యంలో నివసించేవారు ఈ పాండవులు అవుతారు. వాళ్లకు సంబంధించిన విషయాలు ఒక 40% ఉన్నప్పటికీ కూడా వాళ్లకు సంబంధించిన విషయాలు కూడా ఇందులో పొందుపరచటం వల్ల ఇది ఆరణ్య పర్వం అవుతుంది.
ఇలా అరణ్యపరం అంటే వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, కానీ అరణ్యపరం అంటే కేవలం అరణ్యంలో ఉన్న దానికి సంబంధించింది అయ్యొచ్చు. కానీ ఆరణ్యపర్వం అంటే అరణ్యంలో పుట్టినటువంటి ప్రతి విషయాన్ని వెలుగుచ్చేటువంటి పర్వం. ఆ అరణ్యంలో ఉన్నటువంటి వ్యక్తమైనటువంటి ప్రతి విషయానికి ఆలవాలమైనటువంటి పర్వం అన్న విధానంగా మనం దీన్ని ఇక్కడ స్వీకరించవచ్చు. కాబట్టి అరణ్య పర్వం కంటే కూడా ఆరణ్య పర్వం అనేటువంటి రూపమే, పదమే సబబుగా ఉంటుంది. కాబట్టే ఆంధ్ర మహాభారతాన్ని ప్రచురించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆరణ్య పర్వం అని దానికి పేరు పెట్టడం, ఆ పర్వానికి అలాగే ప్రచురించడం జరిగిందనమాట. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఆరణ్య పర్వం ఇందాక వారు చెప్పినట్టుగా పర్వాలన్నిటిలోకెల్లా అతిపెద్ద పర్వం శాంతి పర్వం, రెండో అతిపెద్దది ఆరణ్య పర్వం. అలాగే ఆశ్వాసాల్లో ఎక్కువ ఆశ్వాసాలు కలిగింది ఆది పర్వం అయితే రెండవ ఎక్కువ ఆశ్వాసాలు కలిగింది ఆరణ్య పర్వం. 7 ఆశ్వాసాలు ఉంటాయి ఇందులో. ఆది పర్వంలో 8 ఆశ్వాసాలు ఉంటాయి. అయితే 7 ఆశ్వాసాల్లో 2894 పద్య గద్యాలు ఉంటాయి ఆరణ్య పర్వంలో. శాంతి పర్వంలో 3092 పద్య గద్యాలు. ఇక తాత్వికమైనటువంటి విషయాలకు లేదా గహనమైనటువంటి విషయాలకు అటు శాంతి ఇటు ఆరణ్య పర్వం ఆలవాలాలు అని చెప్పుకున్నాం. అయితే ఇంకొక క్లిష్టత ఏమిటి అని అంటే, శాంతి పర్వంలో తిక్కన ఒకడే కనిపిస్తారు మనకి. ఆరణ్య పర్వంలో అటు నన్నయ్య ఇటు ఎర్రన ఇద్దరు కనిపిస్తారు. ఇద్దరు శైలులు కనిపిస్తాయి, ఇద్దరు రచనా విధానం కనిపిస్తుంది. కాబట్టి వాటన్నిటిని సమన్వయం చేయటం, పైగా ధార్మికమైనటువంటి విషయాలను, నైతికమైనటువంటి విషయాలను ఎక్కువ కలిగి ఉండటం, ఉపకథలు విపరీతంగా ఉంటాయి కథలు ఇందులో. ఆ కథలన్నిటినీ సమన్వయం చేయటం, నిజానికి 7 ఆశ్వాసాల మీద 7 రోజులు ఉపన్యాసం పెడితే సరిపోతుంది. కానీ ఒక రోజులో 1 గంటలో చెప్పటం అనేది చాలా సాహసోపేతమైనటువంటి చర్య. నిజానికి ఎవ్వరూ చెప్పలేరు. అలాంటిది నాకు వచ్చిందనమాట. అయితే మొత్తం 7 ఆశ్వాసాల్లో 3 ఆశ్వాసాలు నన్నయ్య, ఇంకొక 3 ఆశ్వాసాలు, మొదటి 3 ఆశ్వాసాలు నన్నయ్య, తర్వాత 3 ఆశ్వాసాలు ఎర్రన రచిస్తే మధ్యలో మిగిలినటువంటి 4వ ఆశ్వాసాన్ని ఇద్దరు పంచుకున్నారు. అయితే 4వ ఆశ్వాసంలో 141వ పద్యం వరకు నన్నయ్య రచిస్తే 142 నుంచి 417 వరకు అంటే 276 పద్య గద్యాలను ఎర్రన రచించాడు. అందులో చివరి ఉన్నటువంటి ఆశ్వాసాంత గద్యను తీసేస్తే 275 పద్య గద్యాలను రచించాడు. అయితే సంస్కృత వనపర్వంలో 13,664 శ్లోకాలుంటే వాటిని తెలుగులో నన్నయ్య ఎర్రనలు 2,894 గద్య పద్యాలుగా రాశారు. అయితే నన్నయ్య 3.5 ఆశ్వాసాల్లో మొత్తం సంస్కృతంలో ఉన్నటువంటి 6,981 శ్లోకాలను 1,299 పద్య గద్యాలుగా రాశారు. ఎర్రన 6,683 శ్లోకాలను 1,595 గద్య పద్యాలుగా రాశాడు. అంటే ఎర్రన నన్నయ్య కంటే 298 శ్లోకాలు తక్కువ తీసుకున్న 296 గద్య పద్యాలను ఎక్కువ రాశాడు. అంటే నన్నయ్య విధానం ఒకటి అయితే ఎర్రన విధానం మరొకటి. అందుకని ఎర్రన దాన్ని వర్ణనాత్మకంగాను సూక్తి వైచిత్రితోనూ ప్రబంధ పరమేశ్వరుడు కదా, ప్రబంధానికి ఆయువు పట్టైనటువంటి మూలం రాసినటువంటి వ్యక్తి ఎర్రన. కాబట్టి ఆ వర్ణనలకు సంబంధించినటువంటి విషయం అంటే మూలంలో ఉన్నప్పటికీ కూడా తను స్వతంత్రత తీసుకొని వర్ణించాడనమాట. అందుకనే 298 శ్లోకాలు తక్కువ తీసుకున్నా 296 పద్య గద్యాలు ఎక్కువ రచించాడు. అయితే ఆరణ్య పర్వంలో ప్రధానమైనటువంటి కథలు పాండవులు, నన్నయ్య భాగాన్ని తీసుకుంటే పాండవులు అరణ్యవాసం చేయటం, శౌనకుడు ధర్మరాజుకు ధర్మ విషయాలు చెప్పటం, ధర్మరాజు ద్రౌపది సంవాదం, భీమసేన ధర్మరాజుల సంవాదం, ముఖ్యంగా నలోపాఖ్యానం, అగస్త్య చరిత్రం, మాంధాతృ చరిత్రం,
శిబి చక్రవర్తి చరిత్ర, అష్టావక్రుని చరిత్ర, భీమ హనుమంతుల సంవాదం. ఈ భీమ హనుమంతుల సంవాదం అనేటువంటిది అక్కడ గంధమాధన పర్వతంలో ఉండేటువంటి విషయం అన్నమాట. దాన్నే ఒక కథగా తీసుకొని ఒక ప్రబంధంగా రాశాడు పుష్పగిరి తిమ్మన, సమీర కుమార విజయం అనేటువంటి దానిలో. అక్కడ కూడా ఈ విషయం ఉంటుంది. ఈ గంధమాధన పర్వతంలో జరిగినటువంటి హనుమంతుడికి భీముడికి జరిగినటువంటి సంవాదం అందులో కూడా ఉంటుంది, పుష్పగిరి తిమ్మన రాసిన సమీర కుమార విజయంలో. అయితే ఎర్రన రాసినటువంటి అరణ్య పర్వంలోని కథలను చూసినట్లయితే అత్రి గౌతముల సంవాదం, మార్కండేయుడు ధర్మరాజుకు ధర్మోపదేశం చేయటం, ధర్మరాజుకు మార్కండేయుడు కలియుగ ధర్మాలను చెప్పటం, ఇంద్రద్యుమ్నుని కథ చెప్పటం, కువలయాశ్వుని చరిత్ర చెప్పటం, మధుకైటభుల చరిత్ర, ధర్మవ్యాధోపాఖ్యానం, కుమారస్వామి అవతారం, సత్యాద్రౌపది సంవాదం, దుర్యోధనుని ఘోషయాత్ర, రామాయణ కథ, సావిత్రి కథ, ఇట్లాంటివన్నీ కూడా ఎర్రన ఆరణ్య పర్వంలో మనకి కనిపిస్తాయి. అయితే నన్నయ్య భారతం నహుష ప్రశ్నలతో ముగుస్తుంది. నన్నయ్య భారతంలోని అరణ్య పర్వం నహుష ప్రశ్నలతో ముగుస్తుంది. ఎర్రన ఆరణ్య పర్వం యక్ష ప్రశ్నలతో ముగుస్తుంది. అంటే మొత్తం ఈ ధర్మానికి సంబంధించినటువంటి కథలు విన్నటువంటి ధర్మరాజు చివరికి యక్ష ప్రశ్నల దగ్గర తన టెస్ట్ని, అంటే పరీక్షను నెగ్గి తను ధార్మికుడని, తత్వవేత్త అని నిరూపించుకునేటువంటి సందర్భం చివరిలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రధానమైనటువంటి కథలను ఆధారంగా చేసుకొని తద్వారా ధర్మాన్ని, వేదాంతాన్ని, నీతిని అందించేటువంటి ప్రయత్నం చేశారు ఈ మహాకవులు ఇద్దరు. అయితే ఈ మహాభారతం మీద ముఖ్యంగా 800కు పైగా పరిశోధనలు జరిగాయి రకరకాల కోణాల నుంచి. అందులో యక్ష ప్రశ్నల మీద పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు. నేతి అనంతరామ శాస్త్రి వంటి వారు రాజనీతిజ్ఞత మీద, మహాభారతం రాజనీతిజ్ఞత మీద పరిశోధన చేశారు. ముదిగొండ అమరనాథ శర్మ అనేటువంటి వ్యక్తి యక్ష ప్రశ్నల మీద పరిశోధన చేశారు. తర్వాత మహాభారతం సామాజిక ప్రబోధం అనేటువంటి అంశంతో వడ్లమూడి గిరిధర్ కుమార్ అనేటువంటి వారు, తర్వాత గరికపాటి గురజాడ, తదనంతరం నా తర్వాత ఉపన్యాసం ఇచ్చేటువంటి వ్యక్తి, ఆయన మహాభారతం సామాజిక అంశాలు అనేటువంటి విషయం మీద, అలాగే ముక్తేవి భారతి గారు భారతంలోని నీతి కథలు అనేటువంటి పుస్తకం, ఇవన్నీ కూడా మహాభారతం మీద ఇంకా చాలా పరిశోధనలు జరిగాయి. మహాభారతం మీద వివిధ కోణాలలో జరిగినటువంటి పరిశోధనలు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా, ఇందాక నేను చెప్పినట్టు ఎవరు ఎన్ని చెప్పినా మహాభారతంలో ఏదొక విషయం మిగిలి ఉంటూనే ఉంటుంది. అలాగే సర్వకాలాలలోనూ సర్వ విషయాలను సర్వజనులు అధ్యయనం చేయటానికి అనుకూలమైనటువంటి గ్రంథం ఏదైనా ఉంది, లేదా ఇతిహాసం ఏదైనా ఉంది అని అంటే అది మహాభారతం. ఏ కాలంలోనైనా కూడా దాన్ని అధ్యయనం చేయవచ్చు, పరిశోధన చేయవచ్చు, రకరకాల కోణాలలోంచి దాన్ని అధ్యయనం చేసి అందులోని విషయాలను సమాజానికి అందించవచ్చు. అయితే నేను ముందుగా చెప్పినట్టు ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు, నీతి శాస్త్రానికి సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, అలాగే లక్షణ శాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలకు ఆలవాలం ఈ ఆరణ్య పర్వం. అందులో ధర్మశాస్త్ర విషయాలైతే చెప్పనవసరం లేదు. అయితే మనం లక్షణ శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఏం కనిపిస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. అయితే లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహం అని నన్నయ్య చెప్పడానికి అర్థం ఏమిటంటే, ప్రతి ఏ లక్షణం చెప్పినా దానికి సంబంధించిన ఒక ఉదాహరణ కానీ లేదా లక్ష్యం కానీ మహాభారతంలో కనిపిస్తుంది. అందుకనే ఆయన లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహం అని భావిస్తారు అని చెప్పి మహాభారతంలో చెప్పాడు. అయితే లక్షణం అంటే కేవలం ఏదో అలంకార శాస్త్రానికి సంబంధించిందో, వ్యాకరణ శాస్త్రానికి సంబంధించిన లక్షణం మాత్రమే కాదు. లక్షణం అంటే శాస్త్రం అని అర్థం. ఏమిటి శాస్త్రం అంటే, శాస్త్రాన్ని ఇంగ్లీష్లో మనం తీసుకుంటే సైన్స్ అనేటువంటి అర్థం. భారతీయ సంప్రదాయంలో కేవలం తాత్విక, ఆధ్యాత్మిక, అలంకార, వ్యాకరణ, జ్యోతిష శాస్త్రాలకే కాక శుద్ధ శాస్త్రాలు అంటే ప్యూర్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇట్లాంటి శాస్త్రాలకు కూడా భారతీయ
ఇతిహాసాల్లో కానీ, ప్రబంధాల్లో కానీ, లేదా కావ్యాల్లో కానీ మనకు ఉదాహరణలు కనిపిస్తాయి. అలాగే భారతంలో కూడా కనిపిస్తాయి. భారతం సర్వ విషయాలకు ఆలవాలమని మనం ఇందాక చెప్పుకున్నాం. మరి సర్వ విషయాలకు ఆలవాలమైనప్పుడు సర్వశాస్త్రాలకు కూడా ఆలవాలమై ఉండాలి కదా. అంటే ఫిజిక్స్ కి సంబంధించి, లేదా ఖగోళ శాస్త్రానికి సంబంధించి, లేదా గణిత శాస్త్రానికి సంబంధించిన విషయాలు భారతంలో కూడా కనిపిస్తాయి కదా. మరి అలా ఎందుకు మనం పరిశోధన చేయకూడదు, అలా ఎందుకు వెతకకూడదు అనేటువంటి ఆలోచన యువతరంలో ఉండాలి. ఉంటే ఖచ్చితంగా ఆ కోణంలో పరిశోధన చేస్తే అలాంటి విషయాలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు మనం లక్షణ శాస్త్రానికి సంబంధించిన ఒక విషయాన్ని చూద్దాం. ఏమిటి మహాభారతంలో, ముఖ్యంగా ఆరణ్య పర్వంలో కనిపించేది అని అంటే, వీళ్ళు పాండవులు అరణ్యానికి వస్తారు అరణ్యవాసం చేయడానికి. వారితో పాటు బ్రాహ్మణులు కూడా వస్తారు. బ్రాహ్మణులు వచ్చినప్పుడు ధర్మరాజు వాళ్లను వెనక్కి వెళ్ళిపోమని చెప్తాడు. ఎందుకు వెళ్ళిపోమంటాడు అని అంటే, ఇక్కడ ధార్మికమైనటువంటి విషయాన్ని ఒకటి మనం గమనించాలి. ఏమిటి అని అంటే, గృహస్థుకు ఉండేటువంటి ధర్మం ఏమిటి అని అంటే, తనతో ఉన్న వాళ్లకు కూడా ఏ లోటుపాట్లు లేకుండా చూసుకోవటంతో పాటు భోజనానికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రక్రియను చేపట్టాలి. అది గృహస్థుకు ఉండేటువంటి ధర్మం. ధర్మరాజు రాజుగా ఉన్నప్పుడో లేక ఆయనకి రాజ్యంగా ఉన్నప్పుడో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ భోజన భాజనాదులు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసేవాడు, బ్రాహ్మణుల దగ్గర నుంచి అందరికీ కూడా. అది మనకి సత్య ద్రౌపది సంవాదంలో కనిపిస్తుంది. సత్యాదేవి అడుగుతుంది ఏమని అంటే, నేను ఒక భర్తను వశం చేసుకోవటానికే ఇంత ఇబ్బంది పడుతుంటే ఐదుగురిని నువ్వు ఏ రకంగా వశపరుచుకున్నావు, ఆయనకి ఏమైనా వాళ్ళకి ఏమైనా మందు పెట్టావా, మాగు పెట్టావా అని అడుగుతుంది. అప్పుడు ద్రౌపది చక్కని ధార్మికమైనటువంటి విషయాలు, నైతికమైనటువంటి విషయాలతో పాటు చక్కని వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి ఒక ప్రబోధం చేస్తుంది. నేను నా భర్తలకు తలలో నాలుకగా ఉన్నాను. నా భర్తలు లేనప్పుడు వాళ్ళు చేసేటువంటి ధార్మిక కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. ఎక్కడా కూడా ఎవరు వచ్చినా వాళ్ళకు భోజనాలకు కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాను. చివరి వ్యక్తి కూడా అన్నం తిని వెళ్లే వరకు నేను వాళ్ళని చూసుకున్నాను. కాబట్టి నా భర్తలు నన్ను గౌరవిస్తారు, నన్ను ఆదరిస్తారు అని చెప్పి చెప్తుంది అన్నమాట. అలాగా ధర్మరాజు రాజుగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు వేరు, లేదా ఆయనకు రాజ్యం ఉన్నప్పుడు చేసినటువంటి పనులు వేరు. కానీ గృహస్థుగా తాను అరణ్యంలోకి వచ్చిన తరువాత కూడా తనతో ఉన్న వారికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు వాళ్ళకే తినడానికి లేదు, మరి వచ్చినటువంటి బ్రాహ్మణులకు ఏ రకంగా భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు? కాబట్టి భయపడతాడు. వీళ్ళకి నేను ఏ రకంగానూ భోజనాన్ని ఏర్పాటు చేయలేను, కాబట్టి వీళ్ళని వెనక్కి వెళ్ళిపోమంటం మంచిది అని చెప్పి చెబుతాడు. వెనక్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండలేరు మీరు అని తనతో పాటు వచ్చినటువంటి బ్రాహ్మణులకు చెప్తారు. కానీ ఆ బ్రాహ్మణులు వెళ్లకుండా అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. అయితే ఆ విషయాన్ని బాధపడుతూ పాండవ పురోహితుడైనటువంటి ధౌమ్యుడికి చెప్తాడు ధర్మరాజు. ఏమనంటే, వనమునకు వచ్చి అవయంగా వలవుదు ఉడుగుడనిన ఉడుగక నీతోన అరుగుదెంతుమనిరి బ్రాహ్మణులు. వీరికి ఆహారము ఏ ఉపాయమున ఉగ్రవనమున పడయనేర్తు వనమునకు వచ్చి అవయంగా అంటే బాధపడకుండా వలవదు. అంటే మీరు వనానికి వచ్చి బాధపడటం ఎందుకయ్యా? ఉడుగుడనిన వెనక్కి వెళ్ళిపోండి అనినా ఉడుగక అంటే వెనక్కి వెళ్లకుండా నీతోన అరుగుదెంతుము, నీతోనే ఉంటాము, నీతోనే వస్తాము అనిరి బ్రాహ్మణులు. అలే బ్రాహ్మణులు అన్నారు, వీరికి ఆహారము ఏ ఉపాయమున, నేను ఏ రకంగా వీరికి ఆహారాన్ని సమకూర్చగలను అని చెప్పి ఉగ్రవనమున, ఈ ఘోర అరణ్యంలో వీరికి ఆహారం ఏ రకంగా సమకూర్చగలను అని పడయనేతు అని చెప్పి బాధపడుతూ ధౌమ్యుడికి చెబితే, అప్పుడు ధౌమ్యుడు ఏం చెబుతాడంటే, సూర్యుణ్ణి ఉపాసించమని చెప్తాడు. ఎందుకు సూర్యుడిని ఉపాసించాలి? నిజానికి కృష్ణ పరమాత్మ ఉన్నాడు. భాగవతంలో చెప్పినట్టు మన సారథి మన సచివుడు మన బంధువు అన్నట్టు, బంధువు సారథి సచివుడు అన్నీ కూడా పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మే. ఆయన తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు. ఈ బ్రాహ్మణులకు కాదు, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా భోజనం పెట్టేటువంటి ఉపాయాన్ని శ్రీకృష్ణుడు చెప్పగలుగుతాడు. కానీ ధౌమ్యుడు
శ్రీకృష్ణుణ్ణి ఆరాధించమని చెప్పకుండా, లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఆరాధించమని చెప్పకుండా సూర్యుణ్ణి ఆరాధించమని చెప్తాడు. ఎందుకు సూర్యుణ్ణి ఆరాధించమంటాడంటే చెబుతాడు, అక్కడ కూడా ఒక ఉపాయం చెప్తాడు. ఏమిటి అని అంటే, పూర్వకాలంలో జీవకోటి ఉద్భవించి ఆకలితో బాధపడుతూ ఉంటే వారి బాధను భయాన్ని పోగొట్టడానికి సూర్యుడు ప్రయత్నం చేశాడు, కాబట్టి ఆయన నువ్వు ఆరాధించు. అలాగే ఉత్తర దిక్కుకు పయనించి భూసారాన్ని తీసుకొచ్చి దక్షిణ దిక్కుగా మేఘరూపుడై ఓషధులను సమీకరించి, ఓషధి అంటే ఒకసారి పుట్టి నశించేది, అంటే పంటలు అలాంటివి అనమాట. ఒకసారి ఎలాంటి పంటలు అంటే మామిడి చెట్లు లేదా జామ చెట్లు ఎలాంటివి కాదు. జామ చెట్టు చనిపోయే వరకు కాస్తూనే ఉంటుంది, కానీ వరి లేదా కందులు లేదా పెసలు ఇలాంటి ధాన్యాలు ఏవైతే ఉంటాయో అది ఒకసారి మాత్రమే వస్తాయి, తర్వాత నశించిపోతాయి. మళ్ళీ కావాలంటే మనం మళ్ళీ విత్తనాలు వేయాల్సిందే. వాటిని ఓషధులు అంటారు. ఔషధం అంటే మనం తీసుకునేటువంటి మందు, ఇలాంటిది ఆరోగ్యాన్ని కాపాడేటువంటిది అనమాట. ఇలాంటివి ఓషధులను సమీకరించి దక్షిణ దిక్కుగా వెళ్ళి మేఘరూపుడై ఓషధులను సమీకరించి చంద్రుని కిరణాలతో ఆ ఓషధులను పెంపొందించి పంటగా తయారు చేసి అన్నాన్ని రూపొందించి ఈ జీవకోటికి అంతటికి ప్రసాదించాడు సూర్యుడు, కాబట్టి ఆయన్ని ఆరాధించు అంటాడు. ఇక్కడ శాస్త్రీయమైనటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే భూసారాన్ని పెంచటానికి, తర్వాత నీరు మేఘంగా మారటానికి, ఇందాక ఉత్తర దిక్కుకు వెళ్ళి భూసారాన్ని తీసుకొచ్చాడన్నాం, అలా భూసారాన్ని పెంచటానికి ఉత్తర దిక్కుగా మేఘరూపుడై వెళ్ళాడన్నాం, అలా నీరు మేఘంగా మారటానికి, అలాగే పంటలు పండటానికి కాంతి ద్వారా పంటలు పండటానికి సూర్యుడే ఆధారం. మనం జాగ్రత్తగా గమనిస్తే మొక్క ఒక పంటని ఇవ్వాలి అని అంటే కింద నీరు కావాలి, నీరు మేఘంగా కావాలంటే సూర్యుడే ఆధారం. భూసారం కావాలి, భూమి సారవంతంగా మారాలంటే సూర్యుడే ఆధారం. అలాగే మొక్కలు వేడిని, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాల ద్వారా వచ్చేటువంటి వేడిని తీసుకొని నీటిని కూడగట్టుకొని కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా పిండి పదార్థాన్ని తయారు చేస్తాయి. ఆ పిండి పదార్థాన్ని పళ్ళ రూపంలో కానీ, ఆకులలో కానీ, లేదా కూరగాయల్లో కానీ, కందమూలాల్లో కానీ దాచిపెడతాయి. వాటినే మనం స్వీకరిస్తాం. అంటే సూర్యుడు లేకపోతే మొక్కలు పుష్పించవు, ఫలించవు, లేదా మనం ఈ రోజు తింటున్నటువంటి పళ్ళు కూరగాయల్ని ప్రసాదించవు. అంటే పంటకు సూర్యుడే కారణం. పంట పండాలి అంటే సూర్యుడే కారణం. అందుకని సూర్యుడిని ఆరాధించమని ధౌమ్యుడు చెప్పాడు. అలాగే చంద్రుణ్ణి సమీకరించడం, చంద్రుడి కిరణాలతో పంటలను పెంపొందించడం అంటే చంద్రుడి కిరణాలతో కూడా కొన్ని పంటలు పండే అవకాశం ఉంది అని శాస్త్రం చెబుతుంది. ఏమిటి అంటే కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి నుంచి అమావాస్య వైపు చంద్రుడు తగ్గుతూ వెళ్ళేటువంటి సందర్భంలో కొన్ని పంటలను వేస్తారట. ఏమిటి ఆ పంటలు అంటే వేరుశెనగ, తరువాత ఉల్లిపాయలు, తరువాత బ్రోకలి, తర్వాత క్యాబేజు ఇట్లాంటివి, తర్వాత వెల్లుల్లి, ఇట్లాంటి వాటిని, క్యారెట్లు, దుంపలు, బంగాళదుంపలు ఇట్లాంటి వాటిని శుక్లపక్షంలో అంటే కృష్ణపక్షంలో, క్షమించండి, కృష్ణపక్షంలో చంద్రుడు పౌర్ణమి నుంచి అమావాస్యకు పయనించే దశలో వేస్తారట. అప్పుడు మాత్రం అవి పండుతాయి. అలాగే చివరి త్రైమాసికం అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే పంటలు వేసిన తర్వాత చివరి త్రైమాసికంలో అక్టోబరు, నవంబరు, డిసెంబరు, దీన్ని చివరి త్రైమాసికం అంటారు. జాగ్రత్తగా మనం క్రాప్ క్యాలెండర్ కనుక తీస్తే దాని చివరి త్రైమాసికంగా ఈ వ్యవసాయానికి సంబంధించిన పరిశోధకులు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే పంటలకు సంబంధించి చివరి త్రైమాసికం అక్టోబర్, నవంబర్, డిసెంబర్. చంద్రుడు చివరి త్రైమాసికంలో తన కాంతిని కాస్త తగ్గిస్తాడట. అలాంటి సందర్భం పంటలు కోయటానికి కానీ లేదా కొత్త పంటలు వేయటానికి కానీ అనుకూలమని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అదే విషయాన్ని మనం ఇక్కడ చంద్రుడి కిరణాలతో పంటలు పండించాడు అని ధౌమ్యుడు చెప్పడానికి కారణం. అయితే
ఇప్పుడు మనం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వరినైతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కోస్తారు. అలాగే గోధుమలను అయితే అక్టోబర్ మొదటి పక్షంలో నాటుతారు. అలాగే శనగలు ఇట్లాంటి వాటిని కూడా అక్టోబర్ మొదటి వారంలో లేదా మొదటి పక్షంలో నాటుతారు. అంటే అక్కడ కారణం ఏమిటి అంటే చంద్రుడి ప్రభావం, కాంతి ప్రభావం తక్కువగా ఉంటుంది. అది కోతలు కోయటానికి కానీ ఇట్లాంటి పంటలు వేయటానికి కానీ అనుకూలం. అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే కందులు, శనగలు, పెసలు ఇట్లాంటి వాటిని కోయటానికి చంద్రుడిని ఆధారంగా చేసుకుని కోస్తారు. ఎందుకనంటే అవి కోసిన తర్వాత నిల్వ ఉంచేటప్పుడు పురుగులు పట్టకుండా ఉండటం కోసం చంద్ర ఆధారితమైనటువంటి కాలాన్ని నిర్ణయించుకుని కోతలు కోస్తారు రైతులు. అలాగే వెదురును కూడా అమావాస్య అలాంటి సమయంలో కోస్తారు. ఎందుకనంటే మిగతా సమయంలో కోస్తే దాంట్లో పురుగులు పట్టేస్తుంది, పుచ్చిపోతుంది అనే ఉద్దేశంతో. ఇలా చంద్ర సంబంధమైనటువంటి విషయాలు కూడా మనం ఈ పంటలు పండించేటువంటి సందర్భంలో వినియోగించుకుంటున్నాం. అంటే చంద్రకాంతి కూడా ఆహార పంటలను పండించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది. లేదా చంద్రకాంతి ఉపయోగపడకపోయినా దానికి ఇబ్బందికారకం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో. అందుకని ధౌమ్యుడు చంద్రకాంతిని కూడా అక్కడ చెప్పడం జరిగిందనమాట. అలాగే నిజానికి చంద్రకాంతి పంటలకు కారణం అయినా ఒకవేళ కాకపోయినా చంద్రకాంతికి కూడా కారకుడైన వాడు సూర్యుడే. చంద్రుడి కాంతి మనకు ఎలా వస్తుందంటే సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి అది సాయంత్రం మనకి ఒక కాంతిగా అందుతూ ఉంటుందన్నమాట. ఇలాగే ఏ రకంగా చూసుకున్నా కూడా చంద్రకాంతి లేదా సూర్యకాంతి ముఖ్యంగా ఆహార పంటలకు నిలయం. అందుకనే ధౌమ్యుడు ధర్మరాజుకి పంటలకు లేదా దీనికి సంబంధించి ఆహారానికి సంబంధించి సూర్యుడిని ఆరాధించమని చెబుతాడు. అలాగే ఆదిత్య నామాలను ఉపదేశించి వీటిని నిష్ఠతో జపిస్తే ఖచ్చితంగా సూర్యుడు నీకు మంచి చేస్తాడు అని చెప్తాడు. ధౌమ్యుడు ఇచ్చినటువంటి సూచన తీసుకొని ధర్మరాజు ఆదిత్య నామాలను జపించి ఆరాధన చేసినప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యి నీ జపానికి, నీ ఆరాధనకు మెచ్చాను, నీకు వరం ఇస్తాను. మీరు ఇక్కడ ఉండేటువంటి ఈ అరణ్యవాసం చేసేటువంటి 12 సంవత్సరాల్లో కూడా ఈ వనంలో కాయలు, మూలాలు, కూరగాయలు దొరికే విధంగా సమృద్ధిగా నేను ఆశీర్వదిస్తున్నాను, దొరికే విధంగా ఈ వనాన్ని సమృద్ధి పరుస్తాను అంటాడు. అంటే ఏమిటి అంటే నేను సూర్యుడు అక్కడ వచ్చి నీకేం కావాలో కోరుకో, వెంటనే నేను నీకు అందించేస్తాను, ఓ బస్తాలు బియ్యం లేకపోతే కూరగాయలు అందించేస్తాను అని చెప్పలే. లేదా నీకు ఏం కావాలంటే అది ఇచ్చేటువంటి అక్షయ పాత్రను వసగుతానని చెప్పలేదు. కానీ ఆయన చెప్పిన విషయం ఏమిటి అంటే ఈ వనంలో దొరికేటువంటి పండ్లు, కూరగాయలు లేదా కందమూలాలు లాంటి వాటిని మీకు లోటు లేకుండా అందించే బాధ్యత నాది. నిజమే కదా, శాస్త్రీయంగా చూసుకున్నా కూడా ఆ పండ్లు కానీ, కూరగాయలు కానీ, లేదా కందమూలాలు కానీ, లేదా నీరు కానీ దొరకటానికి ప్రధాన కారణం సూర్యుడే. అంటే ఆయన వల్ల ఏమేమి జరుగుతాయో, శాస్త్రీయంగా ఏమేమి అందుతాయో, తాను ఏమి అందించగలడో అవి ఇస్తానన్నాడు తప్పితే నీకేం కావాలో కోరుకో నేను అవి ఇచ్చేస్తాను అని చెప్పలేదు. కాబట్టి మహాభారతాన్ని ఈ కోణం నుంచి కూడా శాస్త్రీయంగా కూడా ఆలోచన చేయాలి. కేవలం ఏదో మిగతా విషయాలు లేదా వాటిని చెప్పినప్పటికీ కూడా భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి నైతిక లేదా ధార్మిక విషయాలను చెప్పినప్పటికీ కూడా ఇలాంటి విషయాల్లో కూడా పరిశోధన చేస్తే, ఈ కోణం నుంచి కూడా పరిశోధన చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు సమాజానికి అందుతాయి. శాస్త్రీయమైనటువంటి విషయాలకు మహాభారతం నిలయము అని చెప్పి మనం ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాం. అలాగే మనకి కుమారస్వామి జననంలో ఆయన ఋషులందరూ కలిసి కన్యకలుగా మారి, వాళ్ళందరూ కలిసి నక్షత్రాలుగా మారి, వాళ్ళందరి కలయిక ద్వారా కుమారస్వామి సంభవిస్తాడు. దానిలో ఖగోళ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయని పెద్దలంతా చెప్తూ ఉన్నారు. మరి ఆ కోణంలో కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది.
మనం చెప్పుకుంటున్నటువంటి శాస్త్ర విషయాలతో పాటు ఈరోజు ప్యూర్ సైన్సెస్ గా లేదా శుద్ధ శాస్త్రాలుగా చెప్పుకుంటున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మనకు మహాభారతంలో లభిస్తూ ఉన్నాయి. ఆ కోణంలో ఆ దృష్టితో పరిశోధన చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అవి సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు అవుతాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక రెండవ విషయం, మొట్టమొదటిదైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండవ విషయం ఏంటంటే ధార్మికమైనటువంటి విషయం. ధర్మశాస్త్ర ధర్మతత్వజ్ఞులకు ధర్మశాస్త్రంగా కనిపిస్తూ ఉంటుంది అని. నిజం, ధర్మం చాలా గొప్పది కదా. ధర్మో రక్షతి రక్షిత అన్నారు. అంటే ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని. అంటే మనల్ని రక్షించేటువంటి పని ధర్మం చేస్తుంది, ధర్మం తీసుకుంటుంది అని చెప్పి దాని ఉద్దేశం. అయితే ధర్మం అంటే ఏమిటి అనే చోట ఒక మీమాంసకు గురవుతూ ఉంటాం. ఏమిటి ధర్మం అంటే దానికి అర్థం నిఘంటువు ఏమిస్తుంది అంటే న్యాయము. అంటే ఏది న్యాయము, ఏది అన్యాయము. న్యాయమైన దాన్ని ధర్మం అని, అన్యాయమైన దాన్ని అధర్మం అని అంటూ ఉంటాం. అలాగే స్వభావము, ఒక వ్యక్తికి గాని లేదా ఒక జంతువుకు గాని జీవలక్షణమైనటువంటి విషయం ఏమైతే ఉంటుందో దాన్ని ధర్మం అంటారు. ఇప్పుడు మనిషి ఉన్నాడు, మానవత్వం అనేటువంటిది అతని ధర్మం. అలాగే జంతువు ఉంది, పులి ఉంది, పులి పులిలాగా ప్రవర్తిస్తే అది దాని ధర్మం. స్వభావమైనటువంటి విషయం కూడా ధర్మమే. అలాగే ఆచారం, పూర్వులు చెప్పినటువంటి లక్షణమైనటువంటి సదాచారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆచరించటం, ఈ కాలంలో ఆచరించటం కూడా ధర్మమే అవుతుంది. దాన్ని కూడా ధర్మమే అని చెప్పి నిఘంటువు చెబుతుంది. అలాగే విధి అంటే కర్తవ్యం. మనిషిగా మనం చేయవలసింది ఏమిటి, మనిషిలో కూడా ఏదో ఉపాధ్యాయుడిగా నేను చేయవలసింది ఏమిటి, లేదా విద్యార్థిగా నేను చేయవలసింది ఏమిటి, లేదా గృహస్థుగా నేను చేయవలసింది ఏమిటి. ఇందాక చెప్పుకున్నాను, ధర్మరాజు గృహస్థుగా తాను చేయవలసింది విధి, కర్తవ్యం, తాను చేయవలసింది. అలా ఒక్కొక్కరు ఎవరెవరు ఏదైతే చేయాలో, ఏది కర్తవ్యంగా వాళ్ళకు ఉన్నదో అది కూడా ధర్మం అనే పిలువబడుతుంది. నిఘంటువు దానికి ధర్మం అని ఇచ్చింది. అలాగే వీటితో పాటు అహింస అనేటువంటి ఒక దానిని కూడా, ఒక అర్థాన్ని లేదా ఒక సందర్భాన్ని కూడా ధర్మంగానే మనం నిఘంటువు చెబుతూ ఉంది. ఇలాంటి విషయాలన్నిటికీ, ధార్మిక విషయాలన్నిటికీ కూడా మహాభారతం నిలయమైతే అందులో ఆరణ్య పర్వం ఇంకాస్త నిలయమైంది. అందులో ధార్మిక విషయాలు అనేకం కనిపిస్తాయి ఉంటాయి. ముఖ్యంగా శిబి చక్రవర్తి కథ తీసుకుంటే, శిబి చక్రవర్తి కథను రోమశుడు ధర్మరాజుకు చెప్తాడు. అయితే ఏమిటి శిబి చక్రవర్తి కథ అంటే, తాను చాలా ధర్మపరుడు శిబి చక్రవర్తి. వచ్చిన వాళ్లకు కాదనకుండా లేదనకుండా తగిన సహాయం చేస్తూ ఉంటాడు. అలాంటి శిబి చక్రవర్తిని పరీక్షించడానికి ఇంద్రుడు తర్వాత అగ్ని పక్షుల రూపంలో వచ్చారు. ఇంద్రుడేమో డేగ రూపంలోను, అగ్ని ఏమో పావురం రూపంలో వచ్చారు. వచ్చి ఆయన పరీక్షించదలిచారు. నిజానికి జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు తీసుకున్నటువంటి రూపాలు కూడా వాళ్ళ పదవులకు అనుగుణంగా ఉన్నాయి. అంటే ఇంద్రుడు మొత్తం దేవతలందరికీ అధికారి కాబట్టి, డేగ కూడా పక్షిరాజం కాబట్టి దాన్ని ఎంచుకున్నాడు. ఇక అగ్ని పావురాన్ని ఎంచుకున్నారు. వీళ్ళిద్దరూ వచ్చి శిబి చక్రవర్తి దగ్గరికి వస్తారు. అంటే డేగ పావురాన్ని వెంటాడుతూ శిబి చక్రవర్తి దగ్గరికి ఇద్దరు వస్తారు. పావురం వచ్చి శిబి చక్రవర్తి వెనక దాక్కుంటుంది, డేగ ఎదురుగా నిలబడుతుంది. డేగ ఒక మాట అంటుంది. ఏమిటి అని అంటే, నీవు ధర్మపరుడు అని విన్నాను, పైగా నైతికమైనటువంటి విషయాలను తెలిసిన వాడు అని విన్నాను, రాజనీతిజ్ఞుడు అని విన్నాను. కాబట్టి ఈ రోజు నేను ఆకలి కొని ఉన్నాను, ఈ పావురాన్ని నాకు ఆహారంగా విడిచిపెట్టు అని చెప్పి అడుగుతుంది అనమాట. ధర్మపరుడు అనే ఆ మాటని మొట్టమొదటి ప్రయోగిస్తుంది. ఎందుకనంటే ధర్మపరుడైనటువంటి వాడు ధర్మాన్ని తప్ప వేరే దాన్ని ఆచరించడు. కాబట్టి ఈ ప్రకృతి ధర్మం ఏంటి, ఒక జీవి మీద ఇంకొక జీవి ఆధారపడి జీవించటం, ఆహారంగా తీసుకొని జీవించటం అనేటువంటిది ప్రకృతి ధర్మం. పైగా వేదాలలో ఇది చెప్పబడింది. కాబట్టి ధర్మపరుడైనటువంటి శిబి చక్రవర్తి పావురాన్ని విడిచిపెడతాడు, నాకు ఆహారంగా సమకూరుస్తాడు అనేటువంటి నెపంతో అది అడుగుతుంది. ఏమని అంటే, నువ్వు ధర్మపరుడు కదా,
కాబట్టి నాకు ఆ పావురాన్ని విడిచిపెట్టు అంటాడు. అంతేకాకుండా ఇప్పుడు అధర్మానికి ధర్మానికి మధ్య సంఘర్షణ జరిగినప్పుడు ఖచ్చితంగా ఎటువంటి వాళ్ళైనా కూడా ధర్మం వైపే మొగ్గు చూపుతారు. కానీ ఇక్కడ ధర్మానికి మధ్య సంఘర్షణ. ప్రకృతి ధర్మం లేదా వేదంలో చెప్పబడిన ధర్మం ఏంటంటే ఒక జీవిని ఆహరించి ఇంకో జీవి బ్రతకటం. అలాగే ప్రకృతి ధర్మం కూడా అదే చెప్తుంది. బయలాజికల్ సైకిల్ ఏం చెబుతుంది అంటే ఒక జీవి మీద ఇంకో జీవి ఆధారపడి ఉంటుంది. కప్పను పాము తింటుంది, పాముని డేగ తింటుంది, డేగని ఇంకొకటి తింటుంది, ఇలాగా. కాబట్టి ఈ ధర్మపరమైనటువంటి విషయానికి తరువాత శరణంటూ వచ్చిన వారికి మేలు చేయటం ధర్మం. మరి అలాంటి ధర్మానికి మధ్య సంఘర్షణ జరిగినప్పుడు ఎవరు ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి అనేటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి లేదా ధార్మికమైనటువంటి విషయానికి సంబంధించినటువంటి కథ ఇది. దీన్ని ఎవరైతే సక్రమంగా సమతూకంగా నిర్వర్తించగలుగుతారో లేదు ఎటువైపు మొగ్గు చూపుతారు అనే దాన్ని బట్టి ఆ కథ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ డేగ ఏం చెబుతుంది అని అంటే ధర్మజ్ఞులైన పురుషులు ధర్మువునకు బాధ సేయు ధర్మువునైనన్ ధర్మముగా మది తలపరు. ధర్మువు సర్వమునకు హితంబుగా వలయున్. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మువునకు బాధ సేయు ధర్మువునైనన్ ధర్మముగా మది తలపరు. ధర్మువు సర్వమునకు హితంబుగా వలయున్ అని డేగ చెబుతుంది. డేగ అంటే ఇంద్రుడు. ధర్మజ్ఞులైన పురుషులు అంటే ధర్మాన్ని నిరంతరం పాటించేటువంటి పురుషులు ధర్మువునకు బాధ సేయు ధర్మువునైనన్. ఒక ధర్మానికి హాని గాని బాధ గాని కలుగజేసేటువంటి ఇంకొక ధర్మాన్నైనా ధర్మముగా మది తలపరు, దాన్ని ధర్మంగా మదిలో భావించరు. కాబట్టి ధర్మువు సర్వమునకు హితంబుగా వలయన్. ధర్మం అనేది సర్వులకు హితం చేసేటువంటిదిగా ఉండాలి. అలాంటి ధర్మాన్ని ధర్మజ్ఞులు పాటించాలి. లేదా ఒక ధర్మానికి హాని గాని కీడు గాని లేదా బాధ గాని చేకూర్చేటువంటి ఇంకొక ధర్మం ఉంటే దాన్ని ధర్మజ్ఞులైన వారు ధర్మముగా మదిలో తలచరు. కాబట్టి నువ్వు ధర్మాత్ముడవు కాబట్టి నీకు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసు. పైగా రెండు ధర్మాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నప్పుడు ఎటువైపు మొగ్గు చూపాలి అనేటువంటి విషయం నీకు తెలుసు. కాబట్టి ఆ పావురాన్ని నాకు విడిచిపెట్టు. ఈ పావురాన్ని నేను తినకపోతే నా మీద ఆధారపడినటువంటి నా భార్య బిడ్డలు అందరూ కూడా వాళ్ళు ఇబ్బందులు పడిపోతారు. కాబట్టి ఆ పావురాన్ని విడిచిపెట్టని చెప్పి అక్కడ శిబి చక్రవర్తిని అడుగుతుంది. అప్పుడు శిబి చక్రవర్తి ఏం చేయాలి? అధర్మం అయితే ఖచ్చితంగా దాన్ని ఏదో ఒకటి చేసేవాడు. కానీ రెండు ధర్మాల మధ్య సంఘర్షణ కదా. అప్పుడు ఒక గొప్ప మాట చెప్తాడంటే, ప్రాణభయమున వచ్చి ఇప్పక్షి నన్ను ఆశ్రయించే ఆశ్రితుని ఎట్టి అధముడైన విడువడు అనినా నేనెట్లు విడుతు దీని ఆశ్రిత త్యాగము ఇది ధర్మువగునే చెప్పుమా. అంటే ప్రాణభయంతో ఈ పక్షి నన్ను వచ్చి చేరింది కాబట్టి దాన్ని ఆశ్రయించిన ఆశ్రితులను ఎటువంటి అధముడు కూడా విడిచిపెట్టడు. అలాంటి మరి ధర్మజ్ఞుడని నీ చేత పిలువబడిన నేను ఎలా విడిచిపెడతాను? మామూలు వ్యక్తే విడిచిపెట్టడు ఆశ్రితులైన వాళ్ళని. అట్లాంటిది నేను ఏ రకంగా విడిచిపెడతాను అని చెప్పి ఇక్కడ శిబి చక్రవర్తి చెప్తాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే భాగవతంలో కూడా ఒక మాట ఉంటుంది. హాలాహలం పుడుతుంది క్షీరసాగర మథన సందర్భంలో. ఈ పుట్టినప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఒక సందిగ్ధ స్థితిలో దేవదానవులు ఉంటారు, ముఖ్యంగా దేవతలు ఉంటారు. అప్పుడు అందరూ ఎవరూ కూడా దాన్ని స్వీకరించడానికి ఇష్టపడినప్పుడు అందరూ కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భార్య సాక్షాత్తు పార్వతీదేవి ఏం చెప్తుందంటే, మీరేమో వచ్చినట్టుగా తీసుకుని వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళే కల్పవృక్షాన్ని కామధేనువుని. మరి హాలాహలం వచ్చేటప్పటికి పరమేశ్వరుడు గుర్తొచ్చాడా? ఈయనైతే మనిషి కాదా, లేకపోతే ఈయనకి ఆ హాని కలగదా అని చెప్పి అంటుందన్నమాట. కాబట్టి నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ పరమేశ్వరుడిని పంపించను అని చెప్పే సందర్భంలో పరమేశ్వరుడు ఒక మాట చెప్తాడు. ఏమిటి అంటే, పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్.
పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి అని చెప్తాడు. అంటే పరులకు హితం చేసేవాడు ఈ భూత పంచకాలు ఉన్నాయి కదా, పంచభూతాలు, వాటికి హితుడవుతాడు. అలాగే పంచభూతాలకు హితం చేసిన వాడవుతాడు. పరహితమే పరమధర్మం. మనల్ని ఆశ్రయించి వచ్చిన వాళ్ళకి హితం చేసి పంపించటమే ధర్మాలలోకెల్లా ఉత్తమమైనటువంటి ధర్మము అని చెప్పి అక్కడ చెప్తాడు. పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి అని చెప్పి భాగవతంలో ఆయన చెప్తాడు. అంటే పరులకు లేదా ఆశ్రయించి వచ్చిన వారికి హితం చేయటమే ధర్మాలలోకెల్లా ఉత్తమ ధర్మం. ఒకవేళ నువ్వు ఆశ్రయించి వచ్చిన వాళ్ళకి ధర్మం చేయకపోతే లేదా హితం చేయకపోయావు కానీ హాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. దానినే అహింస పరమో ధర్మ అన్నారు. అంటే నువ్వు నిన్ను ఆశ్రయించి వచ్చిన వాళ్ళకి హితం చేయి. ఒకవేళ నీ వల్ల కావటం లేదు అంటే అహితం మాత్రం చేయకు. అంటే ఈ హితం మానేసి కీడు మాత్రం చేయకు. అదే అహింస అంటే. దాన్నే పరమో ధర్మ. అంటే ఇతరులకి మేలు చేయటం పరమధర్మం అయితే, ఇతరులకు మేలు చేయకపోతే కీడు మాత్రం చేయకు. అది ధర్మాలలోకెల్లా ఉత్తమమైన ధర్మం. ఇదే విషయాన్ని మనకక్కడ ధర్మవ్యాధోపాఖ్యానంలో ధర్మవ్యాధుడు చెప్తాడు. ఏమిటి అని అంటే, మొత్తం వినుము అహింస ధర్మ వితతికెల్లను మేటి. వ్యాధుడు కౌశికుడికి చెప్తాడు. ఏమిటి అని అంటే, అహింస అనేటువంటిది మొత్తం ధర్మాలలోకెల్లా ఉత్తమమైనటువంటి ధర్మం అని అక్కడ చెప్తాడు. దానినే ఈ బౌద్ధులు గాని మిగతా వాళ్ళు గాని పట్టుకుని అహింస పరమో ధర్మ అంటారు. ఒకవేళ నువ్వు హింస చేయటం అంటే ఏమిటి అని అంటే, మనస్సులో గాని, మనసా వాచా కర్మణ, మనస్సులో గాని లేదా మాట ద్వారా గాని లేదా చేత ద్వారా గాని హింసకు ప్రేరేపించటం లేదా హింస చేయటం అది హింస అవుతుంది. అలా చేయకుండా ఉండటం అహింస అవుతుంది అన్నమాట. కాబట్టి అలా మనసులో గాని మాట ద్వారా గాని లేదా చేత ద్వారా గాని హింస చేయకుండా ఉండటం అహింస అవుతుంది అన్నమాట. ఒకవేళ నువ్వు మేలు చేయకపోతే కీడు చేయకు. మేలు చేయకపోయావు కానీ కీడు చేయకు. మరి ఈ కీడు అంటే ఎలా ఉంటుంది అంటే, నీకు మనస్సు ద్వారా గాని లేదా మాట ద్వారా గాని లేదా చేత ద్వారా గాని ఇతరులు ఏవైతే నీకు చేస్తే నువ్వు బాధపడుతున్నావో అవి ఇతరులకు చేయకు. అదే అహింస. దాన్ని ధర్మాలలోకెల్లా ఉత్తమమైన ధర్మం అని శాంతి పర్వంలో చెప్తాడు. ఒరులేయవి వనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్. అంటే అహింస అంటే ఏంటయ్యా అంటే, ఇతరులు నీకు మాట ద్వారా గాని మనసులో గాని లేదా చేత ద్వారా గాని ఏదైతే చేస్తుంటే నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావో, ఇబ్బంది పడుతున్నావో, బాధపడుతున్నావో అవి ఇతరులకు చేయకుండా ఉండటమే అహింస. ఇది ధర్మాలలోకెల్లా ఉత్తమమైనటువంటి ధర్మము. అదే అహింస పరమో ధర్మ అని చెప్పడానికి కారణం. కాబట్టి ఇప్పుడు ఈయన ఇక్కడ శిబి చక్రవర్తి వచ్చిన పావురానికి మేలు చేయాలి అంటే దానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. మరి ధర్మం ఇప్పుడు దేగకు కూడా మేలు చేయాలి. అది కూడా ఒక రకమైనటువంటి ధర్మమే. తన ఆకలితో ఉంది, ఆహారాన్ని అందించాలి. కాబట్టి ఈ రెండు రకాల ధర్మాలను అతను నిర్వర్తించాల్సి ఉంది. అంటే డేగ ఆకలిని తీర్చాలి, పావురాన్ని రక్షించాలి. కాబట్టే ఇంకొకటి ఏమిటంటే, మానవ సహజమైనటువంటిది లేదా సహజ స్వభావం ఏమిటి అని అంటే, ఆశ్రితులైన వారిని రక్షించటం, మనల్ని వెతుక్కుంటూ వచ్చిన వారికి సహాయం చేయటం, అలాగే మనల్ని అభయం అడిగిన వాళ్ళకి సహాయం చేయటం. అక్కడ పరమేశ్వరుడు అదే చేశాడు. వాళ్ళు దేవతలంతా వచ్చి అడగగానే సహాయం చేశాడు. హలాహలాన్ని జంబూఫలమున సర్వంకష విషమును ఆహారించే అంటాడు. అంటే చిన్న నేరేడు పండులాగా చేసుకుని మింగేశాడంట. అక్కడ వాళ్ళకి సహాయం చేసినట్టుగా ఇక్కడ శిబి చక్రవర్తి డేగకు సహాయం చేయాలి. అలాగే ఆశ్రయించి వచ్చినటువంటి పౌరానికి కూడా సహాయం చేయాలి. కాబట్టి అక్కడ ఏం చెబుతాడంటే, ప్రాణభయమున వచ్చిన ఈ పక్షి నన్ను ఆశ్రయించే ఆశ్రితుని ఎట్టి అధముడైన విడువగలడా, విడువాడనినా నేనెట్లు విడుతు దీని అని చెప్పి చెబుతాడు. కాబట్టి అక్కడ ఈ డేగకు తగిన ఇది చేయడానికి ఏం చేస్తాడంటే, తనను వచ్చినటువంటి పావురాన్ని రక్షిస్తాడు. ఎటువంటి వ్యక్తి అయినా కానీ రక్షిస్తాడు. అలాంటిది ధర్మపరుడైనటువంటి నేను ఖచ్చితంగా రక్షించాలి అని చెప్పి చెప్తాడు.
చెప్పిన తరువాత ఆ డేగకు మరి ఆకలి తీర్చాలి కాబట్టి తన మాంసాన్ని కోసి, తన తొడ మాంసాన్ని కోసి, పావురం ఎంత తూగితే అంత ఇస్తాను, తన తుల తూగేటువంటి మాంసాన్ని ఇస్తానని చెప్పి పావురాన్ని తోచడం మొదలు పెడతాడు. కానీ పావురమే మొగ్గు చూపుతుంది తప్ప తన ఎంత మాంసాన్ని కోసి ఇచ్చినా తోగదు. చివరికి తనను తాను అర్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఇంద్రుడు, అగ్ని వారి వారి రూపాలకు వచ్చి శిబి చక్రవర్తి ధార్మికమైనటువంటి విషయాన్ని మెచ్చుకుంటారు. అంటే అక్కడ ఒక రకమైనటువంటి ధర్మం ఏంటి అంటే పావురాన్ని రక్షించడం, ఇంకొక రకమైనటువంటి ధర్మం ఏంటంటే దేగ ఆకలిని తీర్చడం. ఆ రెండిటిని సమన్వయం చేసేటువంటి పని ఇక్కడ శిబి చక్రవర్తి చేశాడు. కాబట్టి అతడు ధార్మికుడు, ధర్మతత్వం తెలిసినవాడు అని చెప్పి ఇక్కడ మనం ధర్మరాజుకి కథ చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ధర్మవ్యాధోపాఖ్యానంలో కూడా చెప్తాడు. ఏమిటి ఆయన చెప్పాడు ఇందాక, అహింస అన్నిటికంటే ఈ ధర్మ వితతులకెల్లా గొప్పది అని చెప్పి. కానీ కౌశికుడు అడుగుతాడు, అయ్యా మరి నువ్వు అహింస గొప్పదంటున్నావు, పైగా నువ్వు ధర్మవేత్తవి, అలాంటి నువ్వు మాంసాన్ని విక్రయిస్తున్నావు, మరి నువ్వెట్లా అహింసాపరుడు అవుతావు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఏం చెప్తాడంటే అక్కడ కూడా ధర్మవ్యాధుడు ఏం చెప్తాడు అంటే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి దానిలో కర్తవ్యం, ధర్మానికి సంబంధించిన అర్థాల్లో కర్తవ్యం అంటే తన కర్తవ్యం అంటే, అలాగే కర్తవ్యం కూడా ఆచారం, తన పూర్వీకులు ఆచరించేటువంటి విషయాన్ని ఆచరించటం కూడా ధర్మమే అవుతుంది. అలాగే తాను చెయ్యాల్సినటువంటి కర్తవ్యం కూడా ధర్మమే అవుతుంది. ఇక్కడ ధర్మవ్యాధుడిది కూడా అదే, తన పూర్వీకులు ఆచరించేటువంటి వృత్తి ధర్మాన్ని తను అనుసరిస్తూ వచ్చాడు. అలాగే తను చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే మాంసాన్ని విక్రయించడం. పైగా తాను శుచిగా ఉంటాడు, అన్ని ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. పైగా ఎంత ఆ రోజుకి తనకు ఎంత అవసరమో అంతే తన మాంసాన్ని విక్రయిస్తాడు తప్పితే ఇంకొకటి ఇంకా లాభానికో లేకపోతే లాభాపేక్షను ఆశించి లేదా ఎక్కువ లాభాన్ని ఆశించి తను మాంసాన్ని అమ్మడు. ఆ రోజుకి ఎంత చేయాలో అంతే చేస్తాడు. పైగా ధర్మానికి సంబంధించినటువంటి అహింసకు సంబంధించినటువంటి విషయాన్ని కౌశికుడికి చెబుతూ, బానే ఉంది నువ్వు ప్రశ్న వేశావు, నేను అప్పట్లో సమాధానం ఏదో నీకు సరిపడగా చెప్పాను, కానీ ఇప్పుడు చెప్తాను విను. ఈ ప్రపంచంలో అహింస హింస చేయనివాడు అంటూ ఎవడూ ఉండడు. అహింసను పాటిస్తున్నాం అనుకుంటాం, కానీ హింస చేయనివాడంటూ ఈ లోకంలో ఎవడూ ఉండడు. ఏదో రూపంలో ఎవరొకరు హింస చేస్తూనే ఉంటారు, కానీ మనం హింస చేయటం లేదు అంటే నేరుగా ఏదో జీవులను తినటం లేదా ఇంకో దాన్ని తినటం, మాంసాన్ని తినటమే హింస అనుకుంటాం. కానీ హింస చేయని వాడు ఈ లోకంలో ఎవ్వడూ లేడని చెబుతూ, హింస చేయని వాడు లేడు ఇజ్జగమున ఒక్కడైనను, తమ ఓపినట్లు హింస తెరువున కెడగల్గా ఏగవలయు అదియ చూవే అహింస నాన్ అతిశయిల్లు అని చెప్తాడు. అంటే హింస చేయని వాడు ఒక్కడు కూడా ఈ లోకంలో లేడు. కాబట్టి తమ ఓపినట్లు తమకు వీలైనంతగా హింస చేయకుండా ఉండడానికి ప్రయత్నించడమే అహింస అవుతుంది తప్పితే హింస చేయని వాడు ఎవడూ లేడు, అహింస అవుతుంది. కాబట్టి అదే ధర్మాలలోకెల్లా ఉత్తమమైనటువంటి ధర్మం అని చెప్పి ధర్మవ్యాధుడు చెప్తాడు. అయితే ఏమిటి, మనం మాంసాన్ని తినము లేదా జంతువుల్ని హింసించం, కాబట్టి మనం అహింసాపరులము, హింస చేయని వాళ్ళం అనుకోవడానికి లేదు. మనకి తెలియకుండా అనేక సూక్ష్మజీవుల్ని సంహరిస్తూ ఉంటాం. నడిచేటప్పుడు చీమలు, దోమలు అనేకం చనిపోతూ ఉంటాయి, సూక్ష్మజీవులు చనిపోతూ ఉంటాయి. మనం నీళ్లను వేడి చేస్తాం, అందులో ఉండేటువంటి సూక్ష్మజీవులు చనిపోతాయి. అలాగే శాంతి పర్వంలో కూడా భీష్ముడు చెప్తాడు, ధర్మరాజుకి చెప్తారు ఏమిటంటే, అయ్యా ఈ హింస చేయని వాళ్ళు ఎవరూ లేరు ఈ లోకంలో, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శాకాహారులు ఉన్నారు, వాళ్ళు హింస చేయరంటారు నిజమే, కానీ కూరగాయలు కోసేటప్పుడు ఆ కత్తికి తగిలి లేదా పండును కోసేటప్పుడు ఆ కత్తికి తగిలి అందులో ఉన్నటువంటి జీవి ఒకటి చనిపోతుంది. మరి అది అహింస అవుతుందా? హింసే కదా. అలాగే తర్వాత ఏదో కందమూలాలు తవ్వేటప్పుడు తెలియకుండానే గుణపం ఘాటుకి అందులో ఉన్నటువంటి జీవులు చనిపోతాయి, అనేకం చనిపోతాయి. నేను శాకాహారమే తింటున్నాను కాబట్టి నేను అహింసాపరుణ్ణి అనుకోవటానికి లేదు. అక్కడ కూడా ఏదో రకంగా జీవిని హింసిస్తాడు, సంహరిస్తాడు.
కాబట్టి అహింసా పరులు అంటే హింస చేయని వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు, అహింసా పరులు ఎవరూ లేరు. తమకు తోచినట్టుగా హింసను తగ్గించుకుంటూ వెళ్ళడమే అహింస అవుతుంది. అదే ధర్మాలలోకెల్లా ఉత్తమమైనటువంటి ధర్మం అవుతుంది అని చెప్పి కౌశికుడికి ధర్మవ్యాధుడు చెప్తాడు. అలాగే ఇంకొక గొప్ప విషయం ఏం చెప్తాడంటే, నేను చాలా ధార్మికమైనటువంటి విషయాలను చేస్తాను. ఏమిటి ఆ విషయాలు అంటే, నా తల్లిదండ్రులను చూసుకుంటాను, నా కుటుంబానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అని చెబుతూ, నువ్వు నీ తల్లిదండ్రులను వదిలేసి వచ్చావు, నేను నా తల్లిదండ్రులను పరిచయం చేస్తూ, ఇదిగో నా తల్లిదండ్రులను పరిచయం చేస్తూ చెప్తాడు, నువ్వు నీ తల్లిదండ్రులను వదిలేసి వచ్చావు, దానికి ఒక నెపం ఉంది అని చెప్పి అక్కడ ఒక పద్యం చెప్తాడు. ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగా అత్యంత ముదంబున బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నిశ్చింతుడవై సదా అధ్యయనశీలత వారి అనుజ్ఞ లేక ఏకాంతమా ఎమ్మెయిన్ వెడలితి అక్కట నీవు కరంబు క్రూరతన్ అంటాడు. అంటే ఎంతో నీ తల్లిదండ్రులకు నువ్వు ఒక్కడివే ఆధారం, తెప్ప లాంటి వాడివి అయినప్పటికీ నువ్వు వాళ్ళకి ఎప్పుడు ప్రీతి కోర్చటం మానేసి యజ్ఞము లేదా అధ్యయనాన్ని చేయటానికి, ఈ వేద అధ్యయనం చేయటానికి వాళ్ళని విడిచిపెట్టి వచ్చేసావు. అది చాలా క్రూరమైనటువంటి విషయం, అది ధర్మం అనిపించుకోదు అని చెప్పి అక్కడ ధర్మవ్యాధుడు ఆయనకు ఉపదేశిస్తాడు. అంటే తల్లిదండ్రులను చూసుకోవటం, నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి తల్లిదండ్రులను చూసుకోవటమే గొప్పదయ్యా, ధార్మికమైనటువంటి విషయం. కానీ నువ్వు అధ్యయనం చేయటానికి నీ సదా అధ్యయనశీలత వారి అనుజ్ఞ లేకుండా, వారి ఏమంటారు, వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా లేదా వాళ్ళ ఇష్టం లేకుండా నువ్వు వాళ్ళని విడిచిపెట్టి నిశ్చింతుడవై ఎటువంటి చింత లేకుండా ఇక్కడికి వచ్చావు. కానీ వాళ్లకు నువ్వే ఆధారం, వాళ్ళని ఇలా విడిచిపెట్టి వచ్చేయటం అత్యంత క్రూరమైనటువంటి విషయం, అది ధర్మం అనిపించుకోదు. నేను నా తల్లిదండ్రులను ఏ రకంగా చూసుకుంటున్నానో చూడు అని చెప్పి ధార్మికమైనటువంటి విషయాలను, అనేకమైనటువంటి విషయాలను కౌశికుడికి ధర్మవ్యాధుడు బోధిస్తాడు. వృత్తిరీత్యా తను ఏమైనా కావచ్చు, కానీ తాన ప్రవృత్తి రీత్యా ధార్మికమైనటువంటి విషయాలను తెలుసుకున్నవాడు కాబట్టి అటువంటి విషయాలను తెలుసుకోవడానికి కౌశికుణ్ణి సంప్రదించమని ఒక గృహిణి చెబుతుంది. ఈ కథ మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడికి వచ్చి ధర్మవ్యాధుడి దగ్గర అనేకమైనటువంటి ధార్మిక విషయాలను కౌశికుడికి తెలుసుకుని వెళ్తాడు. అలాగే ఈ ధర్మపరమైనటువంటి విషయాలకు విఘాతం కలిగేటువంటి సందర్భం భారతంలో కూడా చెప్పబడింది. ఏమిటి అని అంటే, కలియుగంలో ధర్మం ఏ రకంగా ఉంటుంది అని చెప్పి ధర్మరాజు మార్కండేయుడిని అడుగుతాడు. ఇవన్నీ మనం పూర్వం చెప్పుకున్నటువంటి ధార్మికమైనటువంటి విషయాలు. మరి కలియుగంలో ధర్మం ఎలా ఉంటుంది అంటే, అప్పుడు మార్కండేయుడు కలియుగ ధర్మాన్ని గురించి వివరిస్తూ చెప్తాడనమాట. దాన్ని ఎర్రన 20 పద్యాల్లో అత్యద్భుతంగా వర్ణించాడు. ఇది నిజానికి వ్యాస మహర్షి చెప్పినదైనప్పటికీ కూడా ఎర్రన తనదైన శైలిలో చెప్పటం వల్ల కవయః క్రాంత దర్శన, నిజానికి ఎర్రన కూడా కలియుగంలోని వాడే, కానీ వ్యాసుడు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి సంబంధించిన ద్వాపర యుగానికి సంబంధించిన వాడు. కానీ అలాంటి వ్యక్తి కలియుగంలో ధర్మం ఏ రకంగా ఉంటుందో అనే విషయాన్ని ముందుగానే గ్రహించి కవయః క్రాంత దర్శన అన్న దానికి మనకి అక్కడ ఆధారంగా రుజువుగా కనిపిస్తాడు వ్యాస మహర్షి. దాన్ని అత్యద్భుతంగా ఎర్రన 20 పద్యాల్లో వర్ణించాడు. అయితే అందులో ధర్మం ఏ రకంగా ఉంటుంది అంటే కృతయుగంలో 4 పాదాల మీద నడుస్తుంది ధర్మం, త్రేతాయుగంలో 3 పాదాల మీద నడుస్తుంది, ద్వాపర యుగానికి వచ్చేసరికి 2 పాదాల మీద నడుస్తుంది ధర్మం, కలియుగానికి వచ్చేసరికి 1 కాలు మీద నడుస్తుంది అని చెబుతూ అసలు కలియుగంలో ధర్మం ఏ రూపాల్లో ఉంటుంది, అసలు ధర్మ విహీనం అయిపోవడానికి కారణం ఏంటి, అసలు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను అత్యద్భుతంగా వర్ణిస్తాడు. పాషండ దర్శన బహుళంబులయ్యడ వర్ణాశ్రమంబులు వసుమతీశ తవిలి శరీరంబు తద్దయు ప్రోతురు పుణ్యఫలంబులు బొంకులనుచు కాలంబుతో కూడా కలుగవు వానలు పొల్లులై బీజముల్ ఒలిసిపోవు
క్రయ విక్రయంబుల కపటంబు తరచగు కడిగి ఇల్లడ సొమ్ములడచుకొండ్రు సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు అల్పకాలమునన పాపపరులు లగ్గున్ పరమాయువును అరోగతయు సిరియు పొందగాంతురు ఎందు అంటాడు. అంటే పాషండ దర్శన బహుళంబులయ్యడ, రకరకాల విద్యలు వచ్చేస్తూ ఉంటాయి, వేదాలకు సంబంధించిన విద్యలు ఉండవు అని చెప్తాడు. తర్వాత వర్ణాశ్రమంబులు రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. వర్ణాశ్రమాలు ఎవరు ఏ వర్ణాన్ని పాటించాలి అన్న చోట రకరకాల వర్ణాశ్రమ ధర్మాలను వేరు వాళ్ళు కూడా పాటిస్తూ ఉంటారని చెప్తాడు. అలాగే తవిలి శరీరంబు తత్తయు బ్రోతురు పుణ్య ఫలంబులు వంకులనుచు, అంటే శరీరము శాశ్వతం అని నమ్ముతారు, శరీరాన్ని ఇష్టపడుతూ ఉంటారు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు ఎక్కువ ఆసక్తి చూపరు. శరీరం శాశ్వతం అని శరీరానికి మైపోతలు పూసుకుంటూ చక్కగా శరీరాన్ని పోషిస్తూ ఉంటారు తప్పితే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల దృష్టి పెట్టరు. అలాగే పుణ్యము అనేటువంటి విషయాలను, పుణ్య ఫలంబులను అబద్ధాలు అంటారు. పుణ్యం అనేది లేదు, స్వర్గం అనేది లేదు, లేదా ఇది కైవల్యం అనేది లేదు, భగవంతుడు లేడు అనేటువంటి నాస్తికులు పుడతారు అని చెప్పి అప్పుడే వ్యాసమహర్షి చెప్పడం, దాన్ని ఎర్రని చక్కగా వర్ణించాడు. అలాగే కాలంబుతో కూడా కలుగవు వానలు, వర్షాకాలంలో వానలు పడవు. ఇప్పుడు చూడండి, శీతాకాలం, ఇది చలికాలం, అనంతపురంలో విపరీతమైనటువంటి ఎండ, సాయంత్రం వచ్చేసరికి వాన, అకాలమైనటువంటి వర్షాలు. అలాగే కాలానికి కలుగవలసినటువంటి వర్షాలు కురవు. అలాగే పొల్లులై బీజముల్ ఒలిసిపోవు, అంటే విత్తనాల్లో లోపల ధాన్యం ఉండదు, పొల్లుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనిస్తే వర్షాలు పడకపోవడం ఒక ఎత్తు, అంతే నకిలీ విత్తనాలు. మనం ఈ కాలంలో నకిలీ విత్తనాలు అనేటువంటిది సాధారణమైన విషయం అయిపోయింది. ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం ఆమోదించినటువంటి సంస్థలు అన్నీ కూడా నకిలీ విత్తనాలను అమ్ముతున్నాయి. రైతులు వాటిని కొనుక్కి తెచ్చుకొని విత్తనాలు వేసి సరిగా మొలకలు రాక, పంటలు సరిగా పండక ఇబ్బందులు పడుతూ, అటు బ్యాంకుకు కట్టాల్సిన వడ్డీలు అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి విషయాల్లో ఈ నకిలీ విత్తనాలు కూడా ఒకటి. వాటిని ఆ రోజే వ్యాసమహర్షి చెప్పాడు, ఎర్రన కూడా వాటిని ప్రస్తావించాడు. అలాగే క్రయ విక్రయంబుల కపటంబు తరచగు, ఒక వస్తువును అమ్ముకోవటం, ఇదివరకు అమ్ముకోవటం ఉండేది కాదు, వస్తు వినిమయం లేదా వస్తు మార్పిడి పద్ధతి అంటారు. అంటే ఒక వస్తువునిచ్చి ఇంకో వస్తువుని తీసుకోవటం. అప్పుడు ఈ డబ్బు ఎట్లాంటిది ఉండేది కాదు, వస్తు మార్పిడి. దాన్ని ఇంగ్లీష్ లో బార్టర్ సిస్టమ్ అంటారు, ఎకనామిక్స్ లో చెప్తారు. బార్టర్ సిస్టమ్ అంటే, నేను మినుములు ఇస్తాను, నువ్వు కందులు ఇవ్వు, లేదా నేను వడ్లు ఇస్తాను, నువ్వు గోధుమలు ఇవ్వు, లేకపోతే నేను పళ్ళు ఇస్తాను, నువ్వు నాకు కూరగాయలు ఇవ్వు, నువ్వు చింతపండు ఇవ్వు. ఇటువంటి విధానం ఉండేది. కానీ క్రయ విక్రయంబులు అంటే ఒక వస్తువుల్ని అమ్మటం, వస్తువుల్ని కొనటం, ఇట్లాంటి చోట కపటంబు తరచగు, మోసాలు ఎక్కువైపోతాయి అని చెప్పి వ్యాసుల వారు చెప్పారు. నిజమే కదా, ఈ రోజు అన్ని మోసాలే. ఏంటి, ఏది కొన్నా మోసం, అందులో వాడు లాభంతో పాటు ఇంకా రకరకాలమైన కలిపేస్తూ ఉన్నాడు. మనం ఏది తీసుకోవాలి, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియటం లేదు, అన్ని కలుషితమే. పాలు ఏవి శుభ్రమైనవి శుద్ధమైనవి నమ్మటానికి లేదు, పెరుగు లేదు, తేనె లేదు, ఆహారం బియ్యం సరైనవో కాదో తెలియదు. ఏవి తీసుకున్నా ధన అపేక్షతో, లాభాపేక్షతో వాళ్ళు కపటత్వాన్ని అంటే మోసాన్ని చేస్తూ ఉన్నారు. ఈ మోసం రకరకాలుగా వ్యాపిస్తూ ఉంది. కాబట్టి ఈ క్రయ విక్రయంబుల కపటంబు తరచగు అన్నాడు ఆయన. అలాగే కడగి ఎల్లడ అడచుకొండ్రు అంటే ఎవరైనా ఒక వస్తువుని తాకట్టు పెడితే దాన్ని అలాగే ఉంచేసుకోవటం. ఇదివరకు ఇచ్చేసేవారు, ఎవరైనా ఆయన నీ వస్తువు ఇక్కడ పెట్టావు, చాలా రోజులు అయింది, తీసుకెళ్ళు, ఆ ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేయి, పోనీ ఇవ్వకపోతే వడ్డీ ఇవ్వకపోతే అసలైన ఇచ్చేయి అనేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడైనా కొదువు పెడితే, ఇప్పుడు చూడండి, మనప్పురం గోల్డ్ లోను, ఆ గోల్డ్ లోను, ఈ గోల్డ్ లోను అని చెప్పి ఏదైనా వస్తువును కొదవ పెడితే దానికి తిరిగి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయరు. మీకు ఇంకా వడ్డీ వస్తుంది అని చెప్పి వడ్డీని పెంచుకుంటూ
డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళి చివరికి వాడు దాన్ని విడిపించుకునేటువంటి స్తోమత లేనటువంటి వాడిగా తయారు చేసి పెడుతున్నారు. ఈ విషయాన్ని వ్యాసుడు అప్పుడే గమనించాడు. దాన్ని ఎర్రన్న కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే సాధు చరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు అల్పకాలమున. మంచివారికి ఆయుష్ తక్కువ, అలాగే మంచివారికే కష్టాలు వస్తూ ఉంటాయి. మంచివారికి ఆయుష్ తక్కువ, కష్టాలు వస్తూ ఉంటాయి. పాపపరులు అగ్గున్ పరమ పాపపరులకి ఏమవుతుందంటే శుభం కలుగుతుంది, పరమాయువును పొందుతారు, అంటే ఆయుష్ను దీర్ఘకాలం పొందుతారు ఎవరు? పాపిష్టి వాళ్ళు. అలాగే అరోగతయు అంటే ఆరోగ్యాన్ని పొందుతారు, రోగం లేకుండా ఉంటారు, సిరియు పొందుతారు. ఈ పాపం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు ఎవరికి ఉంటుందో వాళ్ళకే ధనం వస్తూ ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది చక్కగా. అలాగే శుభాన్ని పొందుతారు, ఆయుష్ని దీర్ఘాయుష్ని పొందుతారు. కానీ మంచి వాళ్ళు అయినటువంటి వాళ్ళకి దుర్గతులు పడతాయి, ఆయుక్షీణం ఉంటుంది, వాళ్ళు అల్పకాలంలోనే పోతారు అని చెప్పి ఆ రోజే చెప్పాడు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే సిరియు పొందుతారు అంటే ఈ పాపం చేసే వాళ్ళు శుభంతో పాటు ధనాన్ని కూడా పొందుతారు. ఆ ధనాన్ని పొందటం మూలంగా ఈ లోకంలో, ఈ కాలంలో, కలికాలంలో అన్నిటినీ సాధించడం. అంటే ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా ధనం వల్ల అన్నిటినీ సాధిస్తారు. దేన్ని అంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్, అన్నిటినీ వాళ్ళకి కావాల్సిన దాన్ని కొనేస్తారు. అంటే మానవత్వాన్ని కొనలేరు, మాతృత్వాన్ని కొనలేరు, ఇట్లాంటివి కొన్నిటిని తప్పిస్తే మిగతా అన్నిటినీ కూడా ధనంతో సాధించుకోగలుగుతారు, గొప్పవాళ్ళుగా పేరు తెచ్చుకోగలుగుతారు. ఈరోజు జాగ్రత్తగా గమనిస్తే ఎవరికైతే ధనం ఉంటుందో వాళ్ళనే మనం గొప్పవాళ్ళుగా భావిస్తాం, వాళ్ళ పంచనే చేరుతాం, వాళ్ళనే పొగుడుతూ ఉంటాం. కాబట్టి ధన ఎవరికి ప్రాప్తిస్తుంది అని అంటే పాపిష్టి వాళ్ళకి, పాపులైన వాళ్ళకి లభిస్తుంది. వాళ్ళే అన్ని సాధించుకోగలుగుతున్నారు, మంచి వాళ్ళకి మాత్రం అది సాధ్యం కాదు అని చెప్పి చెప్తున్నారు. దీనికి కొనసాగింపుగా కూచిమంచి తిమ్మకవి కుక్కుటేశ్వర శతకంలో ఒక గొప్ప పద్యం చెప్తాడు. ఏం పనులు చేస్తుంది కలికాలంలో అనేది. కులమునకెల్లా మిక్కిలితనంబొనగూడు, కులమునకెల్లా మిక్కిలితనంబొనగూడు, ఆడిన మాటయే పాడియగును, నిఖిల విద్యాభ్యాస నిపుణత లభించు, చేసిన పనులెల్లా వాసికెక్కు, మనుజేశ్వరాస్థాన మాన్యత సమకూరు, గడలేని తేజంబు కలిగియుండు, కవి బుధ వంది మాగధులు చెల్మి ఘటించు, పగరయైన వెంటబడి చరించు, కలిగొంబున అబ్బబ్బ కలిమి వంటి మంచి వస్తువు కలదే యోచించి చూడ, భూనుత విలాస పీఠికాపురవాస కుముద హితకోటి సంకాశ కుక్కుటేశ అనేటువంటి పద్యం. ఆ పద్యంలో చెప్తాడు ఏంటంటే కులమునకెల్లా మిక్కిలితనంబొనగూడు, అంటే వాళ్ళ వంశానికి గాని లేదా ఆ కులానికి గాని ధనం గనక ఉంటే ఖచ్చితంగా దాన్ని పొగుడుతారు అందరూ, అసలు శ్రేష్టత కలుగుతుంది. అలాగే ఆడిన మాటయే పాడి అయి చెల్లుతుంది, పాడి ఎసగు, ఆడిన మాటయే పాడి ఎసగు, అంటే ఏ మాట చెప్పినా డబ్బున్నవాడి మాట వింటారు, డబ్బున్నవాడి మాట చెప్తే వింటారు కానీ, డబ్బున్నవాడు ఏదైనా చెప్తే వింటారు కానీ, అంటే అందరూ కాదు కానీ కొందరి మాట, మంచి వాళ్ళ మాట కూడా వింటారు. కానీ కలియుగంలో ఏంటి అని అంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళకే గౌరవం మర్యాద ఉంటుంది. అలాగా డబ్బున్నవారు ఏది చెప్పినా వాళ్ళ మాట వింటారు, వాళ్ళు ఏం చెప్తే అది శాసనం అయి కూర్చుంటుంది, పాడి అసలు. అలాగే నిఖిల విద్యాభ్యాస నిపుణత లభించు, నువ్వు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలంటే, విషయాన్ని తెలుసుకోవటానికి ఇబ్బంది కానీ డిగ్రీలు సంపాదించడానికి డబ్బులు ఉంటే చాలు, నువ్వు డబ్బులు పడేస్తే డిగ్రీలు ఇచ్చేటువంటి ఏ విద్య కావాలంటే ఆ విద్యను సమకూర్చేటువంటి విధానం కలికాలంలో ఉంది. అలాగే చేసిన పనులెల్ల వాసికెక్కు, డబ్బున్న వారు ఏ పని చేసినా అబ్బా అది గొప్ప పని, అబ్బో ఇది గొప్ప పని అని చెప్పి పొగుడుతూ ఉంటారు. వాళ్ళు చిన్న పని చేసినా, చెడ్డ పని చేసినా, మంచి పని చేసినా వాసికెక్కుతుంది. అదే ఒక సామాన్యమైన వ్యక్తి చేస్తే అందులో లోపాలను వెతకడానికి ప్రయత్నం చేస్తాం, అది బాలేదు ఇది బాలేదు అంటాం, అది మంచి పని అయినా కూడా. అదే చెడ్డ పని చేసామనుకోండి, నాకు తెలుసు నీ పని చేస్తావు అని చెప్పి అంటాం. అదే డబ్బున్న వ్యక్తి చేస్తే అందులో లోపాలని వెతకడానికి మనం భయపడతాం, లోపాలను చెప్పడానికి భయపడతాం. పైగా చెప్పడానికి భయపడతాం సరే పక్కన పెడితే,
అది అంత అంత గొప్పగా చేసాం, ఇంత గొప్పగా చేసామని చెప్పి ఆ చేసిన ప్రతి పనిని కూడా గొప్పగా చెప్పుకుంటూ వెళ్తాం. అలాగే మనుజేశ్వర ఆస్థాన మాన్యత సమకూరు అంటే రాజుల ఆస్థానంలో మనకు కొలువులు ఏర్పాటు చేస్తారు. ఈరోజు డబ్బులతో బోల్డని కొలువులు, డబ్బులు చేయనటువంటి సమకూర్చినటువంటి కొలువులు లేవు. అలా ఏ కొలువైనా కానీ, మంత్రి పదవులు కానీ, నేను అంటున్నాను ఎక్కడ ఎవరైనా మంత్రులు రాజకీయ నాయకులు ఉంటే క్షమించండి, చాలా మంది ఆ రకంగానే కనీసం పార్టీ ఫండ్ అయినా డబ్బులు ఇవ్వాల్సిందే. అలాంటి ఆస్థానంలో ఉండేటువంటి కొలువులు ధనం మూలంగా ఏర్పడతాయి. అలాగే గడలేని తేజంబు కలిగి ఉండు. అసలు ఆ డబ్బు ఉన్నవాడి టీవీ దర్జా వేరు, ఆ హుందాతనం వేరు. అలాగే కవి బుధ వందిమాగధులు చెల్మి ఘటించు. కవులు, కళాకారులు, వందిమాగధులంతా కూడా ఈ డబ్బున్న వారి పంచన చేరి వాళ్ళకి స్తోత్రాలు, కవితలు, పద్యాలు, పంచరత్నాలు ఇట్లాంటివి రాసి పొగిడి వాళ్ళు ఇచ్చినవి తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే ధూర్జటి గాని, లేకపోతే పోతన గాని, కూచిమంచి తిమ్మగవి గాని రాజులకు అంకితం చేయకుండా, రాజుల మత్తులని ఆయన అంటే ఈయనేమో బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ అని చెప్పి వాళ్ళిద్దరు కూచిమంచి తిమ్మకవి కూడా రాజులను నిరసించారు. రాజులను నిరసించి వాళ్ళకి నరాంకితంగా కావ్యాలను ఇవ్వకుండా, అంకితం చేయకుండా పరమేశ్వర అంకితంగా చేసి మాన్యత గడించారు. అలాగా ఈ కాలంలో, ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో అయితే వందిమాగధులుగా కీర్తించటం, ఆ డబ్బున్న వాళ్ళని పొగటం, వాళ్ళు ఇచ్చినటువంటి అంతో ఇంతో తీసుకొని జీవిక చేసుకోవటం, జీవనోపాధి చేసుకోవటం అనేటువంటిది మనం కలికాలంలో చూస్తూ ఉన్నాం. అలాగా కలియుగంబున అబ్బబ్బ కలిమి వంటి అంటే డబ్బు లాంటిది ఇంకొక వస్తువు ఏదైనా ఉందా ఎంచి చూడా అని చెప్పి అనేక విషయాలు, అంటే కలియుగంలో ఉండేటువంటి అనేక విషయాల్లో ధనం ఎలాంటి పాత్ర పోషిస్తుందో కూచిమంచి తిమ్మకవి కూడా చెప్పాడు. అలాగే కలియుగంలో ఇటువంటివి సంభవిస్తాయి అని అంటే ఆయుక్షీణం అయిపోతుంది, విద్యలన్నీ నాశనం అయిపోతాయి, చిన్నపిల్లలకు, ఆడపిల్లలకు 16 ఏళ్లకే లేదా 7, 8 ఏళ్లకే, 9 ఏళ్లకే పిల్లలు పుడతారు. తర్వాత డబ్బుకి అధిక ప్రాధాన్యం ఇవ్వబడుతూ ఉంటుంది, ధర్మం నశిస్తుంది, ఎవరు నైతికతను పాటించరు. ఇలా చాలా రకాల విషయాలు చెప్పుకుంటూ వస్తూ 16 ఏళ్లకే ఆయుక్షీణం అయిపోతుంది. ఇలా చెప్పుకుంటూ వస్తూ కలికాలంలో ఉన్న 20 పద్యాల్లో చెప్తాడు ఆయన. కలికాలంలో ఉన్న అన్ని విషయాలను కూడా వివరించుకుంటూ వచ్చాడు. అంటే కలికాలం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ధర్మం ఎటువంటి క్షీణ దశకు వస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ. కాబట్టి వీటిని జాగ్రత్తగా మన సమాజానికి అన్వయించుకుంటూ, కలికాలంలో ఉన్నటువంటి విషయాలతో సమన్వయం చేసుకుంటూ, ఆ రకంగా ప్రవర్తిల్లకుండా ధార్మికమైనటువంటి పంథాలో గనక ప్రవర్తిల్లగలిగితే ఖచ్చితంగా మనం ఒక సత్యమైనటువంటి లేదా ఒక సలక్షణమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి కారకులం అవుతాం. దానికి మహాభారతం దోహదపడుతుంది. అంటే కలికాలంలో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా వర్ణించబడ్డాయి. కాబట్టి వాటిని ఆధారంగా చేసుకుని పరిశోధకులు ఎవరైనా కూడా ఇలాంటి విషయాలను ఆనాడే కలికాలంలో ధర్మం ఇలా ఉంటుందని చెప్పి ఆనాడే చెప్పారు. నిజంగా అలాంటివి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలను జాగ్రత్తగా అధిగమించుకుంటూ మనం సన్మార్గంలో గనక ప్రయాణిస్తే ఒక చక్కటి సమాజం ఏర్పాటు చేసుకోగలుగుతాం అనేటువంటి మూల్యాంకనం పరిశోధకులు చేయగలగాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టు కలికాలమే కాదు, రాబోయే కాలం అంటే కలికాలం అయిపోయిన తర్వాత ఈ కలికాలానికి సంబంధించినటువంటి విషయాలను లేదా ఈ కలికాలాన్ని ధార్మిక మార్గం వైపు నడిపించడానికి శంబళ దేశంలో కలి అనేటువంటి ఒక వ్యక్తి పుడతాడు అని చెప్పి భారతంలో రాసి ఉంది. దాన్ని సినిమాలో కూడా చూపించి ఉండవచ్చు. అయితే ఇది సర్వవ్యవస్థల్లోనూ సార్వకాలికమైనటువంటి విషయాలను చెప్పే విషయము, సర్వకాలాలకు అన్వయించదగిన విషయం కాబట్టి ఈ కాలానికే కాదు ఏ కాలంలోకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కాలంలోనే మనం పరిశోధన చేసి వాటిని రాబోయే తరాలకు అందించగలిగితే ఈ కలియుగంలో ఉన్నటువంటి అనేక విషయాల పట్ల మనం జాగరూకత కలిగి ఉండి వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇక నైతికమైనటువంటి విషయాలు
చెప్పండి సార్. ముగింపుకు వద్దాం. అలాగేనండి, చివరికి వచ్చేసాను నేను కూడా. అలాగే నైతికమైనటువంటి విషయాలను చెప్పేటప్పుడు కూడా ధనం ఇందాక ఎంత పని చేస్తుందో కూచిపంతి తిమ్మకవి చెప్పినట్టుగా ఇందులోనే ప్రథమాశ్వాసంలో నన్నయ్య ఏం చెప్తాడంటే, అర్థమ అనర్థమూలంబు, అర్థమ మాయా విమోహనావహము, నరుండు అర్ధార్జన దుఃఖమున అపార్థీకృత జన్ముడకుట పరమార్థమిలన్. ఏమిటి ఈ లోకంలో అంటే ఇప్పుడు పరమార్థం అవుతుంది అంటే ఏంటి అని అంటే, అర్థమే అన్నిటికీ అనర్థ మూలం. అలాగే మాయ కలిగించడానికి కారణం కూడా ధనమే. మనం ఆ ధనం వ్యామోహంలో పడి, మాయలో పడి అనేకమైనటువంటి విషయాలను విస్మరిస్తూ ఉన్నాం. ఇప్పుడు చూసేటువంటి అనైతికమైనటువంటి విషయాలు కావచ్చు, ఈ కాలంలో చోటు చేసుకుంటున్నటువంటి అనిష్టమైనటువంటి విషయాలు కానీ, సమాజం హర్షించని విషయాలన్నీ కూడా ఏర్పడటానికి కారణం ఏమిటంటే ధనమే అని చెప్పి అప్పుడే నన్నయ్య ఆ కాలంలోనే చెప్పాడు, వ్యాసుడు అంతకు ముందే చెప్పాడు. అర్థమ అనర్థ మూలంబు, అన్నిటికీ అనర్థం మూలంబు. అలాగే అర్థము మాయా విమోహనావహము, అంటే మాయ కలగటానికి ధనమే కారణము. అలాంటి ధనాన్ని ఆశ్రయించి నరుడు ఆ ధనాన్ని పొందటం అనేటువంటి దాన్నే దృష్టిలో పెట్టుకుని ధనాన్ని పొందటాన్నే పరమావధిగా పెట్టుకుని అపార్థీకృత జన్ముడగుట పరమార్థం, అంటే అనవసరమైనటువంటి జన్మలెత్తటమే ఇప్పుడు పరమార్థం అని చెప్పి అక్కడ నన్నయ్య చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ శౌనకుడు ధర్మరాజుకు చెప్పేటువంటి సందర్భం ఇది, దాన్ని నన్నయ్య చెప్తాడు. ఇలా ధనం నిజానికి ఒక మంచిది అయినప్పటికీ కూడా అది చేసేటువంటి చెడు కార్యక్రమాలే ఎక్కువ. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఎవరైతే తన అధీనంలో పెట్టుకుంటారో వాళ్ళు ధర్మపరులుగాను, కలియుగంలో కూడా ధర్మపరులుగా పిలువబడతారు. ఇలాంటి విషయాలు అలాగే మానవ స్వభావ చిత్రణకు కూడా మన ఆరణ్య పర్వం మూలంగా కనిపిస్తుంది. ఏమిటి మానవ స్వభావ చిత్రణ అంటే, ధర్మరాజంతటి వాడు, ధార్మికుడిగా చెప్పబడేటువంటి ధర్మరాజంతటి వాడు తాను అడుగుతాడు ఏమని అంటే, నాలాగా అరణ్యవాసం చేస్తూ అలాగే ఇబ్బందులు పడుతూ తన భార్యను కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు మహర్షి ఏం చెప్తాడంటే, ఉన్నారు, ఒకటి నలదమయంతులు ఉన్నారు అని చెప్పి, అలాగే శ్రీరామచంద్రుడు గురించి సీతా సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసినటువంటి విషయాన్ని కూడా చెప్తాడు. ఏంటి అని అంటే, మానవ స్వభావం ఏంటి అని అంటే, మనిషి సింపతిని కోరుకుంటూ ఉంటాడు. కోరుకుంటూ ఎట్లా అంటే, తనలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అమ్మయ్య పర్వాలేదురా అనుకుంటాడు. ఎవరు లేరనుకోండి బాధన పడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా ధర్మరాజు తనలాంటి వాళ్ళు అరణ్యవాసం చేస్తూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు నలదమయంతులు ఉన్నారు, సీతారాములు ఉన్నారని చెప్పినప్పుడు స్వాంతన చెందుతాడు అనమాట. అలా మానవ స్వభావ చిత్రణకు కూడా ధర్మరాజు అంతటి వాడికి కూడా ఇలాంటిది అవసరమైంది. అంటే అలా మానవ స్వభావ చిత్రణకు కూడా ఈ ఆరణ్య పర్వం నిలయమైనది. ఇలా ఎన్నో విషయాలు ఇందాక చెప్పినట్టు సత్య ద్రౌపది సంవాదంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు, పతివ్రతకు సంబంధించినటువంటి విషయాలు, అనేకమైనటువంటి ధార్మిక, నైతిక, ఆధ్యాత్మిక విషయాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ఇలాంటి అన్నిటికీ ఆలవాలమైనటువంటి ఆరణ్య పర్వం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి అటువైపు పరిశోధన చేసి వచ్చినటువంటి విషయాలను సమాజానికి అన్వయం చేస్తే కలిగేటువంటి మేలు చాలా గొప్పది. అటు వ్యాస మహర్షి ఆశించినదైనా, నన్నయ్య ఆది కవులు నన్నయ్య తిక్కన ఎర్రన ఆశించినదైనా, లేదా మనం ఆశిస్తున్నదైనా, లేదా మహాభారతంలో చోటు చేసుకున్నటువంటి, లేదా మహాభారతం ఎందుకు ఉద్దేశించిందో ఆ ఉద్దేశం ఖచ్చితంగా నెరవేరడానికైనా కూడా పరిశోధన ఖచ్చితంగా జరగాలి. ఆ పరిశోధన జరిగే క్రమంలో పరిశోధకులంతా కూడా ముందడుగు వేయాలి. ఆ పరిశోధనకు గాని, ధార్మిక విషయాలను పాటించేందుకు గాని, కలియుగంలో మనం పాటించే విషయాలను తెలుసుకునేందుకు గాని ఈ ఉపన్యాసం ఉపయోగపడితే మంచిదని, అలా ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి, నేను ముందు తెలియజేసినట్టుగా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ధన్యవాదాలు మిత్రమా. శాస్త్రాంశాలలో భాగంగా రవి చంద్రుని గురించి వివరించిన తీరు ఆలోచనాత్మకంగా ఉంది రవిచంద్ర గారు. అట్లాగే ధర్మాన్ని గురించి నన్నయ్య తిక్కన్న పోతనను కూడా కలిపేశారు హాయిగా. ముగ్గురి ఒక సామ్యత ఏంటి అనే విషయాలను చాలా వివరణాత్మకంగా అందించారు. ఈ విషయాల మీద ఈనాటి ఆత్మీయ అతిథిగా ఇచ్చేసినటువంటి ఆచార్య కోలవెన్ను మలయవాసి మేడం గారు మీకు అభినందనలు తెలియజేస్తారు. మేడం గారిని మాట్లాడాల్సిందిగా మరి. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు. మేడం మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం. నమస్తే అండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. నమస్తే మేడం. అమితాఖ్యానక శాఖలం వల్టి వేదార్థామలధ్యాయమై సుమహావర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ బలమై ద్వైపాయనుద్యాన జాత మహాభారత పారిజాతమరుంధాత్రీ సుర ప్రార్థ్యమై. అందరికీ నమస్కారం. ముందుగా అసలు మరల నిదేల భారతం అన్నతోనే మంచి విశేషమైనటువంటి ఒక శీర్షిక పెట్టుకుని మంచి ఆలోచన చేయవలసిన సమయంలో మీరు మూసీ ధార, ప్రాచీన తెలుగు అధ్యయన సంస్థ, తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ, ఇలా నలుగురు కలిసి 4 వేదాలు కలిసినట్లుగా నలుగురు కలిసి దీన్ని పెట్టడం అనేది, ఈ ఆలోచన చెయ్యడం, దానికి ఆధునిక కాలంలో ఒక తరం జరిగిన తర్వాత, అంటే వెంకటావధాని గారు మొదలైన వాళ్ళ తరం ఒకటైతే, ఆ తర్వాత జోగారావు గారి తరం ఒకటైతే, మా తరం కూడా ఒకటి అయిపోతే, ఇప్పుడు 4వ తరంలో ఇంచుమించు సాగుతున్నటువంటి ఈ సమయంలో ఈ రకమైన ఆలోచన మీద ఒక మంచి ఉపన్యాసాలు ఇప్పించడం, ఇప్పటి పరిశోధకుల దృష్టి ఎలా ఉంది, ధోరణి ఎలా ఉంది అనేది తెలుసుకోవడం, ఇది చాలా చాలా విశేషమైన కార్యక్రమం చేస్తున్న అందరికీ, ఇందులో పాల్గొంటున్న, దీన్ని తలపెట్టిన వారికి పేరు పేరున ముందుగా నమస్కారాలు. ఇప్పటికే పోయింది కనుక నేను వారి పేర్లు చెప్పట్లేదు, కానీ అందరికీ నమస్కారం. ఇక ఈరోజు డాక్టర్ రవిచంద్ర గారు అరణ్య పర్వం గురించి మాట్లాడారు. అరణ్య పర్వంలో వ్యాసుడు, రోమసుడు, మార్కండేయుడు, బృహద్వదుడు, ఇలాంటి బృహదస్సుడు మొదలైన ఎంతో మంది మహర్షులు ఎన్నో విషయాలు చెప్పారు. అన్నింటినీ కలబోసి రవిచంద్ర గారు చాలా సూక్ష్మంగా, అందంగా, ఏది అవసరమో దాన్ని పట్టుకుని మనకి వినిపించారు. ముఖ్యంగా అరణ్య పర్వంలో నన్నయ్య గారు చెప్పిన పద్యంలో చెప్పినట్లుగా ధర్మతత్వజ్ఞులు అన్నట్టు, ధర్మశాస్త్రం అన్నట్లుగా ఇది ఎలా ధర్మశాస్త్రమో వైపు ఎక్కువ మొగ్గు చూపించిన లాక్షణికులు అనే విషయంలోకి వచ్చి, లాక్షణికులు అంటే శాస్త్రజ్ఞులు అనే అర్థం తీసుకొని ఈ శాస్త్ర విషయాలు అంటే ప్యూర్ సైన్సెస్ కి సంబంధించిన విషయాలు కూడా మరి నేటి పరిశోధకులు దృష్టి పెట్టాలని చెప్పడం కొత్తగా ఉంది. అయితే మరి అది చెప్పడానికి ఇచ్చిన ఉదాహరణ కూడా బాగుంది. సూర్యుడు ఏ రకంగా, సూర్యుడిని ఎందుకు కొలవాలి, సూర్యుడి లక్షణాలు ఏమిటి, వాటిని చాలా అందంగా శాస్త్రీయ పరంగా విశ్లేషించిన విధానం బాగుంది. ఆ తర్వాత కలియుగ ధర్మాల దగ్గరికి వచ్చిన తర్వాత చాలా విషయాలు ధర్మానికి, అంటే ధర్మాన్ని ఇంకా మనం నమ్మాలి, ధర్మం వైపు దృష్టి పెట్టాలి, కలియుగ ధర్మాల్లో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ముందుగా తెలుసుకుని వాటి జోలికి వెళ్ళకుండా కనీసం వాటి నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది అనే ఒక మంచి మాట రవిచంద్ర గారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా మరి ఏనాడో చెప్పారు, ఆయనే చెప్పారు, సార్వకాలికము సార్వజనీనము అయిన విశేషాలు ఉన్నాయని. ఆ రకంగా వాటిని చెప్పడం
ధార్మికమైన బుద్ధి కలిగి ఉండడం. అహింస అంటే ఏమిటంటో దాని మీద విచారణ జరిపి దాన్ని విశ్లేషించడం, ఇవన్నీ కూడా చాలా శోభపత్తికంగా చక్కగా అందులో ఉన్నటువంటి కథలతో తీసుకుని చెప్పారు. అరణ్య పర్వం 12 ఏళ్ళు వాళ్ళు అరణ్యవాసం చేసిన నాళ్ళు 12 ఏళ్ల కోర్సు చేసుకున్నారు వాళ్ళు. అయితే ఆ కోర్సు చాలా శ్రద్ధగా చేసింది ధర్మరాజు. అందుకే చిట్ట చివర ఆయన ఈ కోర్సు మీద వేసిన యక్ష ప్రశ్నలు 125 ప్రశ్నలు, వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా మనకి ఆ 125 విషయాలకి ఆయన చక్కటి సమాధానాలు చెప్పగలిగాడు. అంటే అరణ్యవాస కాలాన్ని ఆయన ఎంత చక్కగా వినియోగించుకున్నాడో, ఈ మహర్షులు చెప్పినటువంటి విషయాన్ని ధర్మరాజు ఎంత జాగ్రత్తగా అవగాహన చేసుకున్నాడో అంత జాగ్రత్తగాను అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే ఆలోచన ఇంకా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే అందులో చెప్పినవి సామాన్యమైన విషయాలు కాదు, అన్ని కూడా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కావలసినవే. ముఖ్యంగా నాకు ఏమనిపిస్తుందంటే ధర్మవ్యాధుడి కథలో వాడు చెప్తాడు, నువ్వు నీ తండ్రి, మీరు కూడా చెప్పారు, నీ తండ్రి మాట తల్లిదండ్రులను పట్టించుకోకుండా వచ్చావు, నేను నా తల్లిదండ్రులను సేవ చేసుకుంటున్నాను, నువ్వు తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చావు. ఆ 2 పనులు ఈవేళ జరుగుతున్నాయి సమాజంలో. తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళని సేవించకుండా ఉండే పరిస్థితి నుంచి ధర్మవ్యాధుడు ఇంటికెళ్ళి ఒకసారి చూసి వాళ్ళ తల్లిదండ్రులను అతను ఎలా సేవిస్తున్నాడో ఆ రకంగా వెళ్ళడం చాలా అవసరం అనే విషయం కూడా ఆ కథ మనకి చెప్తుంది. అలాగే చాలా విచిత్రంగా ఈ కథల్లో అగస్త్యుడు చరిత్రలో గాని, లోపాముద్ర పెళ్లి విషయంలో గాని, సుకన్య కథలో గాని, సావిత్రి కథలో గాని, ఎక్కడ చూసినా నలదమయంతుల కథల్లో గాని ఎక్కడ చూసినా ఆడపిల్లలు వాళ్ళ వరుణ్ణి వాళ్ళే ఎన్నుకుంటారు. నీ వరుణ్ణి నువ్వే ఎన్నుకో అని కూడా సత్యం సావిత్రి యొక్క తండ్రి చెప్తాడు. అలాగే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, మామూలుగా మగ పిల్లలు ఉద్ధరిస్తారు అనుకుంటాం మనం, కాదు, ఆడపిల్లలు కూడా ఉద్ధరిస్తారు. ఈ కన్య మా కులమునకెళ్ళ తెప్ప అని చెప్తాడు ఆయన, సావిత్రి తండ్రి. ఈ అమ్మాయి మమ్మల్ని తేల్చేటువంటి తెప్ప, మమ్మల్ని ఉద్ధరించేటువంటి అమ్మాయి అని. ఈ రకంగా కూడా, ఈ రకమైన ధోరణిలో కూడా మహాభారతంలో కథలు చూసినట్లయితే అవి ఎంత విశేషమైన, సార్వకాలికమైన అనే మాటకి అద్భుతమైనటువంటి ఉదాహరణలుగా ఈ పాత్రలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. చాలా పెద్ద పర్వం. మీరు నిజంగా చాలా జాగ్రత్తగా మంచి విషయాలు ఎన్నుకుని చాలా విశ్లేషణ పూర్వకంగా అద్భుతంగా చెప్పారు. చాలా సంతోషం. యువత ఇంత బాగా దీన్ని మహాభారతాన్ని అర్థం చేసుకుంటోంది అంటే చాలా చాలా ఆనందంగా, చాలా చాలా తృప్తిగా ఉంది. చాలా మంచి విషయాల మీద దీన్ని సాగి కమలాకర శర్మ గారికి, మరి మాడభూషి సంపత్ కుమార్ గారికి, దత్తయ్య గారికి, రఘు గారికి, యువకులు కూడా భుజం మీద వేసుకుని దీన్ని అంతా చేస్తున్నందుకు చాలా 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 మంచి పని జరుగుతోంది అని ఆనందపడుతూ, పైగా మాట్లాడే వాడిని వినడానికి కూడా 80 మంది దాకా వచ్చారంటే నేను చాలా ఇలాంటి మీటింగులు చూస్తూ ఉంటాను, కానీ 80 మంది వచ్చిన మీటింగ్ నేను వేళ చూశాను. చాలా సంతోషం. చాలా శుభాభినందనలు రవిచంద్ర గారికి. మీరు కవిగా చాలా బహుమతులు అందుకున్నారని కూడా విన్నాను. చాలా సంతోషం. ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నేను రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ముందు కూడా లింక్ పెడితే నేను అన్నిట్లోనూ పాల్గొనడానికి తప్పకుండా వస్తాను. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. శుభాభినందనలు. ధన్యవాదాలు మేడం. మీ అభినందనలు, ఆశీస్సులు ఎప్పటికీ మా ఈ తరం మీద ఉండాలి. మీరు మాకు వెన్నుదన్నుగా ఇప్పుడు సూచనలు ఇస్తూనే ఉండాలి. మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు ఎవరు, బాలాచారి గారా? సార్ నేను మేడం దత్తయ్య. దత్తయ్యనా మీరు? నేను చూడలేదు, ఏమనుకోకండి. సరే సరే. ఇప్పుడు డాక్టర్ ఎస్ రఘు సార్ గారు మాట్లాడతారు. తర్వాత 1-2 ప్రశ్నలతో ముగిద్దాం. ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటే మెసేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేరుగా ప్రశ్నలోకి వచ్చేద్దాం. ఇప్పటికే కాలాతీతమైంది. సార్,
ప్రశ్నలు చాట్ బాక్స్ లో ఇవ్వచ్చు. రవి సారు హోస్ట్ చేస్తే తప్ప మాట్లాడలేరు అనుకుంటా. అంటే లక్ష్మణ్ చక్రవర్తి సార్ అందరిని మ్యూట్ చేసాం కదా. సార్ కోహోస్ట్ గా ఉన్నారు సతీష్. అయితే మాట్లాడమని చెప్పు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, ఇప్పుడు ఓపెన్ అయింది. బుక్ చేశాను చూడు. శుభాకాంక్షలు రవిచంద్ర గారు. చాలా 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 మంచి విషయాలు చెప్పారు. అంటే నా చిన్న బుర్రకి కొన్ని 2 సందేహాలు వచ్చాయి. మొత్తం మహాభారత కథకి అరణ్య పర్వం ఏ రకంగా లింక్ అన్నది మీ ఉపన్యాసంలో ఎక్కడా రాలేదు. అంటే ఈ కథకి ఇప్పుడు సభాపర్వాన్ని గురించి మాట్లాడిన వక్త, ఆది పర్వాన్ని గురించి మాట్లాడిన వక్త ఆది పర్వం వంశ ప్రారంభాన్ని, సభాపర్వం అసలు గొడవ ఎందుకు జరిగింది అన్న విషయాన్ని, సరే అరణ్య పర్వం వారు అరణ్యంలోకి వచ్చారు అన్నది. ఇక్కడ తరువాత కథ జరగటానికి లేదా తరువాత విషయాలు వాళ్ళ జీవనంలో సమన్వయం కావటానికి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలేమిటి కథలో, అరణ్య పర్వంలో అన్నది ఆ లింక్ తెగింది ఓవరాల్ ఉపన్యాసంలో. అంటే మీరు ఎన్నుకున్న లైన్లో మీరు మాట్లాడటానికి చేసిన ప్రయత్నం వల్ల అలా జరిగి ఉండవచ్చు, అదేమి లోపం కాదు. ఈ సూచన ఎందుకు చేస్తున్నాను ఇవాళ అంటే, ముందు కథ చెప్పేటటువంటి వాళ్ళు గతం ఏం చెప్పింది, రేపు నేను ఈ పర్వం గురించి మాట్లాడుతున్నానంటే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం కాకూడదు. ఇది ఈ సమన్వయం ఒకటి తప్పకుండా జరగవలసిన అవసరం ఉండింది అని అనిపించింది. తర్వాత ధర్మరాజు చివరికి తాను రాజ్యాన్ని పరిపాలించడానికి అవసరమైనటువంటి చాలా విషయాలు ఇక్కడ నేర్చుకున్నాడు. అలాంటి స్థితి మిగతా పాండవులుగా ఉన్న వాళ్ళలో మిగతా వాళ్ళకి కూడా వాళ్ళు కూడా చేసిన పనులు కొన్ని ఉన్నాయి అరణ్య పర్వంలో. ఆ శక్తులు ఎట్లా ఉపయోగపడ్డాయి తరువాతి కథలో అంటే, ఇప్పుడు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం మరి నీతి శాస్త్రం అన్న ఆ కోణం నుంచి మీరు వెళ్ళి చాలా మౌలికమైనటువంటి విషయాలు, కొత్తగా ఆలోచించే విషయాలన్నీ వచ్చాయి. కానీ లక్షణ శాస్త్రంలో సాహిత్య శాస్త్రం కూడా ఉంది కదా. సాహిత్య అన్వయంతో దాన్ని ఆ కథాసూత్రాన్ని అల్లి మనం మాట్లాడినప్పుడు దాన్ని మరింత జనాల్లోకి తీసుకువెళ్ళగలుగుతాం. మరీ పూర్తిగా మనం ధర్మశాస్త్రాల్ని లేదా ఇతర శాస్త్రాల్ని అన్వయించడం అనేటటువంటి ఒక విషయం దగ్గర. తర్వాత ఇప్పుడు ఈ ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అనే పద్యం తెలుగు మహాభారతానిక సంస్కృత మహాభారతానిక అన్నప్పుడు ఆయన కావ్య ప్రశంస సంస్కృత మహాభారతాన్ని చేస్తున్నాడు కాబట్టి సంస్కృత మహాభారతాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు సర్వలక్షణ సార సంగ్రహము అనటంలో అది శాస్త్రమే అని అన్నప్పుడు ధర్మశాస్త్రము నీతి శాస్త్రము అని ఎందుకు మళ్ళీ పునరుక్తి చేశాడు? అక్కడ తప్పకుండా మనం సాహిత్యేతర శాస్త్రాలు కాదు, సాహిత్య శాస్త్రాలనే అర్థం చేసుకోవాలి. అంటే వ్యాకరణము, ఛందస్సు, అలంకార శాస్త్రము అని మాత్రమే అర్థం చేసుకోవాలి. కానీ ఇతరంగా అర్థం చేసుకోకూడదేమో అని
నా అనుమానం మాత్రమే. మీకు ఆ సమన్వయం ఏమైనా చేయగలిగితే అది తప్పకుండా చేయండి. మంచి ఉపన్యాసం అందించారు, చాలా మౌలికమైనటువంటి విషయాలు చెప్పారు. నాకు తెలుసుకోదగినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. మంచి ఇంతకుముందు మేడం గారు కూడా ప్రస్తావించినట్టు చాలా సరైనటువంటి పద్ధతిలో విషయాన్నంతటిని కూడా అందించినందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నేను ఒక్క నిమిషం మాట్లాడవచ్చునా? ఓకే మారుతి, డైరెక్ట్ ప్రశ్నకు వద్దాము, టైం లేదు. నేను ప్రశ్న రూపంలో అడగదలుచుకునేటువంటి మాట కాదు, సూచన రూపకంగా ఇందాక సార్ అన్నట్టుగా, లక్ష్మణ చక్రవర్తి సార్ అన్నట్టుగా చెప్పండి. ఈ కథాభాగమైనటువంటి అంశము చైన్ అంటే ప్రీఫిక్స్ అఫిక్స్ అంటాం కదా మనం, అటువంటిది దీనికి అనుసంధానమైనవి కొన్ని ఉన్నాయి. అంటే మహాభారత యుద్ధానికి ఆయన పాశుపతం పొందడానికి ఈ కథలో ఒక అనుసంధానంగా ఆయన సంసిద్ధుడు కావడం కానీ, తర్వాత మా పాండవులతో శకుని ఆడినటువంటి జూదము అనుద్యూదం తర్వాత మళ్ళొకసారి జూదం ఆడడు. ఎందుకు అనంటే నలదమయంతుల కథ చెప్పిన తర్వాత నలదమయంతుల కథలో భాగంగా అక్షహృదయం అనేటువంటి ఒక విద్యని గురించి బృహదశ్వుడు చెబుతాడు. ఆ కథలో భాగంగా ఉన్న మంత్ర విద్యనే తాను స్వయంగా ధర్మరాజుకి ఇస్తాడు. సో పాచికలాటలో ఓడించడం అనేది కుదరదు. అందుకోసంగా తర్వాత యుద్ధానికే పోయింది తప్ప మళ్ళొకసారి పాచికలాట రాల. దానితో పాటు ఆయన ఇదే పర్వంలో ఊర్వశి చేత శాపం పొందినటువంటి అర్జునుడి శాపము బృహన్నలగా మారి విరాట పర్వంలో తాను గుప్తంగా ఉండడానికి మరొక కారణంగా ఉపయోగపడి, ఇటువంటివి కొన్ని అంశాలు మిత్రులు దాన్ని స్పృశించి ఉంటే, దీన్ని నేను ఒక కథాభాగంగా పోయినట్టుగా కాకుండా ఈయన ధర్మాల భాగంగా పోయినట్టుగా కాకుండా అటువంటివి స్పృశించి ఉంటే తర్వాతి కథకు ఈ కథ ఎట్లా సంసిద్ధమవుతుంది అనేటువంటి దాన్ని సూచనప్రాయంగా చెప్పి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అన్యదా భావించదు ఏదైనా పొరపాటు అనిపిస్తే. ఓకే మారుతి. రవిచంద్ర గారు, మనకి టెక్స్ట్ బాక్స్ లో 2 క్వశ్చన్స్ వచ్చాయండి, దాని మీద ఏమన్నా మాట్లాడతారా? ఏమున్నాయంటే నేను చూడలేదు. జూదంలో ఓడిపోయిన పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. అయితే పాండవులు తీర్థయాత్రలు చేయడం, కొన్ని క్షేత్రాలు నగరాలు కదా, అలాగే అర్జునుడు అమరావతిలో 5 సంవత్సరాలు ఉండడం పాండవులు నియమభంగం చేసినట్లు కాదా? నిజానికి అరణ్యవాసం చేస్తూ అందులో భాగంగా తీర్థయాత్రలకు సంబంధించిన విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, ఇందులో ఉంటుంది. కానీ అజ్ఞాతవాసం ఒకటి మాత్రం ఎవరికీ తెలియకుండా ఉండాలి అనేటువంటిది ఒక నియమం. ఇందులో అరణ్యంలో అంటే రాజ్యాన్ని విడిచి వెళ్ళాలి. రాజ్యాన్ని విడిచి వెళ్ళటం అనేది అరణ్యవాసంలో ఒక భాగం అయితే, అక్కడి నుంచి తీర్థయాత్రలు చేయటం అనేటువంటిది అందులో భాగంగా అవుతుంది తప్పితే నియమభంగం కాదు అనేది నా సమాధానం. ఓకే అండి. ఇంకొక ప్రశ్న, నన్నయ్య రాసిన మహాభారతం ఆది సభ అరణ్య పర్వములలో 3.5 ఆశ్వాసాలు కదా, అంటే 2.5 పర్వాలే రాశాడు. కానీ ప్రతి ఒక్కరూ 3.5 పర్వాలు రాశాడని పాఠ్యాంశాలలోనూ మీ ఉపన్యాసంలోనూ రావడానికి కారణం ఏమిటి? దాదా కలందర్ గారు మెసేజ్ చేశారు. పర్వాలు అన్నానా నేను? 2.5 పర్వాలు రాశారు. ఒక్క నిమిషం సార్. మీరు కూడా ప్రారంభంలో చెప్తున్నప్పుడు నన్నయ్య 3.5 పర్వాలు రాశాడు అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కానీ నన్నయ్య ఎక్కడే కానీ 3.5 పర్వాలు రాయలేదు, 2.5 పర్వాలు రాశాడు. లేదు కలందర్, మీరు లింక్ మిస్ అయ్యారు అక్కడ. అరణ్య పర్వంలో 3.5 ఆశ్వాసాలు అని ఆయన చెప్పటంలో ఆశ్వాసం దగ్గర ఆయన పర్వం అనే మాట వాడారు. అక్కడ స్పెల్ మిస్టేక్ గా అర్థం చేసుకోవాలి తప్ప ఆయన అది అక్కడ జరిగింది, అది అంతకంటే ఏం లేదు. సరే సార్, ఒక్క నిమిషం, నేను సార్ను తప్పుపడట్లేదు, నేను అడుగుతున్నాను అంతే. ఇంకొక విషయం ఏంటంటే సార్ పొరపాటు పడ్డారు, ఆశ్వాసం బదులు పర్వం చెప్పారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ పాఠ్యాంశాలలో కూడా ప్రతి ఒక్కరు 3.5 పర్వాలు అని రాయడం చూడటం
నేను చూశాను పాఠ్య పుస్తకాల్లో కూడా. దానికి సమాధానం ఏంటి సార్? అసలు దాన్ని ఎందుకు కరెక్ట్ చేయలేకపోతున్నాం మనము? అయితే అది పాఠ్య పుస్తకాలు తయారు చేసే వాళ్ళు ఇలాంటి మహాభారతం చదువుకున్న వాళ్ళు అయి ఉంటే బాగుంటుంది. ఒకటి. రెండు, తిక్కన విరాట పర్వం నుంచి రాసుకుంటూ మొత్తం స్వర్గారోహణ పర్వం వరకు వెళ్ళిపోతే 3.5 పర్వం అంటే విరాట పర్వంలో సగం రాసి ఉంటాడు కదా నన్నయ్య 3.5 అంటే. కాబట్టి విరాట పర్వం ప్రారంభం నుంచి రాసుకుంటే తిక్కన ఏమైపోవాలి మరి. కాబట్టి ఖచ్చితంగా అది తప్పే అయి ఉంటుంది తప్పితే 2.5 పర్వాలు రాశాడు. నేను ఇందాక పొరపాటు పడి ఆశ్వాసాల బదులు పర్వం అని ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా 2.5 పర్వాలే రాశారు. అందులో ఆరణ్య పర్వంలో ఏంటి అని అంటే 7 ఆశ్వాసాలు ఉంటే 3.5 ఆశ్వాసాలు ఆయన, 3.5 ఆశ్వాసాలు ఈయన రచించారు అనమాట. కాబట్టి 3.5 పర్వాలు అనేది నేను చెప్పినా తప్పే. ఇందాక నేను చెప్పి ఉంటే ఖచ్చితంగా అది తప్పే. కాకపోతే నేను పొరపాటున ఆశ్వాసాలు అనుభవి పర్వాలని ఉంటాను, కానీ 3.5 పర్వాలు మాత్రం ఖచ్చితంగా రాయలేదు. ఎందుకు రాయలేదంటే కనీసం ఈ ఆరణ్య పర్వం దగ్గర మొత్తం నన్నయ్య రాశాడు అని కొంతమంది, లేదు ఇద్దరు రాశారని కొంతమంది, ఇట్లాంటి ఒక చర్చ జరుగుతున్నప్పటికీ విరాట పర్వం నుంచి మట్టుకు ఖచ్చితంగా తిక్కనే రాశాడు అని చెప్పి మొత్తం సాహిత్యంలో ఉన్నటువంటి విశ్లేషకులు దగ్గర నుంచి విమర్శకులు అందరూ నిరాఘాటంగా ఒప్పుకున్నది, శాస్త్రంగా మనం నిరూపించేటువంటిది అది తిక్కన రాశాడని. ఇంక మళ్ళీ 3.5 పర్వాలు అనేసరికి విరాట పర్వంలో సగం అవుతుంది నన్నయ్య రాసి. లేదండి కలందర్ గారు అది మీరు ఇంకా ఆ ప్రశ్నకు అనవసరంగా చర్చ అవుతుంది. మీరు ముందుకు వెళ్ళండి. ఇంకేదైనా ప్రశ్నకు సమాధానం ఇస్తే ఇవ్వండి. ఇది అనవసరమైన ప్రశ్న. ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ప్రశ్నలు అయితే ఇక్కడ బాక్స్ లో ఏం లేదండి. సరే, నేను ఇందాక సార్ గారు మాట్లాడతారు. సార్ రవిచంద్ర గారు ఏమంటున్నారు? అది లక్ష్మణ చక్రవర్తి గారు చెప్పిందని, తర్వాత మారుతి గారు చెప్పిన సూచనలను ఓకే ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఎందుకనంటే ఒకానొక దశలో మనకి సమయము ఇట్లాంటివి కూడా పరుగులు పెట్టిస్తున్న సందర్భంలో చెప్పాల్సినవి కూడా మర్చిపోతూ ఉంటాం, ఇంకేమో రాసుకుని ఉంటాం. ఒక్కోసారి లింక్ తెగిపోతూ ఉంటుంది. కూలంకషంగా ఒక 2 గంటల పాటు 3 గంటల పాటు కూర్చుని చర్చించుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు అందులో ఉన్న సర్వ విషయాలను మనం సమగ్రంగా చర్చించుకోవచ్చు. 7 ఆశ్వాసాలను, 2984 పద్యాలను, 2894 పద్యాలను, గద్యాలను, వాటికి సంబంధించిన విషయాలను 1 గంటలో చెప్పడం అనే చోట ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇబ్బంది పడతారు. అలాంటి సందర్భంలో ఏది ఎంచుకోవాలి, ఏది ఎంచుకోకూడదు అన్నప్పుడు కూడా ఈ ఉపన్యాసకర్తకు ఆ స్వేచ్ఛ ఉంటుంది అనుకోండి. కానీ ఇలాంటి లింకులు ఒక్కొక్కసారి తెగిపోతూ ఉంటాయి. కానీ ఇకపై అట్లాంటివి ఏమైనా ఉంటే తెగకుండా ఉండేందుకు గాను నేను ప్రయత్నం చేస్తానని. ఇంకొకటి మిత్రమా మీకు అభినందనలు. కానీ మీరు కేవలం గుర్తుపెట్టుకోవాల్సింది వాడు ఇచ్చిన సూచనలు. మీరు రేపొద్దున వ్యాసం ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు మాత్రం అటు సాహిత్య పరంగాను, ఇటు ధర్మపరంగాను, ఇటు కావ్యపరంగాను, అన్ని పరంగాను చూసుకుంటూ మీరు వ్యాసం ప్రెజెంట్ చేయండి. అది మళ్ళీ మిగులుతుంది. ఆ తర్వాత అది రాసేటప్పుడు ఇది తర్వాత వాళ్ళకు ఒక సూచన లాగా పనిచేస్తుంది. అంతవరకే బాగుంటుంది. బాగుంది, సంతోషం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. రఘు సార్ వినిపిస్తుందా? ఓకే సార్. ఓకే 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 అంతర్జాల వేదిక మీద ఉన్నటువంటి సాహితీ మిత్రులందరికీ స్వాగతం. రవిచంద్ర ఈరోజు చాలా బాగా మాట్లాడారు. ముఖ్యంగా తనే అంటే ప్రశ్నలు సమాధానాలు 2 చాలా బలంగా ఉన్నాయి. ఆయన అడిగినటువంటి లక్ష్మణ చక్రవర్తి గారు అడిగినటువంటి సందేహాలు, అదేవిధంగా రవిచంద్ర గారు చెప్పినటువంటి ఈ 2 కూడా ఔచిత్యవంతంగానే ఉన్నాయి. ముఖ్యంగా వాస్తవానికి అరణ్య పర్వం ఎందుకు, ఏం సూచిస్తుంది అనేటువంటి అంశం ఏదైతే ఉందో, వాస్తవానికి సమయం లేదు కాబట్టి వాటన్నిటినీ మిస్ అయ్యాడని అనుకుంటున్నాము. అన్ని చెప్పలేము. కాకపోతే వ్యాసంలో మాత్రం ఇవన్నీ సమగ్రంగా చర్చించుకోవాలి. ముఖ్యంగా ఆచార్య మలయవాసిన్ గారు చెప్పినటువంటి ఇది వారి స్పందన మాత్రం మాకు చాలా ఉత్సాహవంతంగా, ఉత్తేజభరితంగా ఉంది. మన ఉస్మానియా తెలుగు శాఖ
దాదాపు ఇటీవల సంశోధిత ముద్రణ, మహాభారత సంశోధిత ముద్రణకు సంబంధించినటువంటి పీఠికల గ్రంథాన్ని కూడా తీసుకొని వచ్చారు. ఇంతకుముందు చాట్ బాక్స్ లో కూడా ఈ విషయాన్ని అడిగారు. అదేవిధంగా ఆ పీఠికలు ప్లస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అన్ని పర్వాలకు సంబంధించినటువంటి ఈ ప్రసంగాలు అన్ని కూడా ఒక కొత్త అయినటువంటి ఒక మా చరిత్రను సృష్టిస్తుందని అనుకుంటున్నాను. ఇవన్నీ మీరు అడిగేటువంటి ప్రశ్నల ద్వారానే రేపు ఈ రోజు ఉన్నటువంటి ప్రసంగకర్తకు మరింత మెరుగైనటువంటి రీతిలో వ్యాసం రాయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా ఎవరైనా మిత్రులు ఏదైనా ఉంటే కూడా రవిచంద్ర గారితో మాట్లాడి ఇట్లా ఉంటే బాగుంటుందని కూడా పర్సనల్ గా కూడా సూచనలు అందజేయచ్చు. దాదాపుగా చాలా సాధికారికంగా అరణ్య పర్వానికి సంబంధించింది రవిచంద్ర గారు మాట్లాడారు. ముఖ్యంగా వర్తమాన సమాజంలో ధర్మం అనేటువంటి అంశాల మీద చాలా చర్చ జరుగుతున్నటువంటి స్థితిలో చాలా అంటే వర్తమానపు సమాజానికి ఉపయోగపడేటువంటి రీతిలో తను చాలా మంచి సమన్వయపూరితంగా అనువర్తింపచేసేటట్టుగా మాట్లాడారు. వారికి నిజంగా మంచి ఉపన్యాసం. చాలా అంటే ఇది మూడోసారికి చాలా మెరుగైనటువంటి మంచి ఒకదాని మించి ఒకటి ఇంకా అట్లా ఎవరికి వాళ్ళు బాగా మాట్లాడాలి, బాగా దేని మీద పరిశోధన చేయాలి అనేటువంటి ఆలోచన అనేటువంటి కనిపిస్తుంది. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అందరూ మిత్రులు కూడా చాలా మంది వేదిక మీదకి వచ్చారు. ఇంకా మరింతగా మన శ్రోతల సంఖ్య పెరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మలయవాసం గారికి నమస్కారాలు మేడం. అదేవిధంగా రవిచంద్ర గారికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఉపన్యాసం సార్ అన్నట్టు చాలా బాగా సాగింది. ప్రారంభంలో కొంచెం ఇబ్బంది ఏర్పడ్డప్పటికీ రోజు రోజు కొత్తగానే ఉపన్యాసాలు సాగుతున్నాయి. సూచనలు ఖచ్చితంగా రేపటి వాళ్ళకి పనికొస్తాయి. రెండోది మన వ్యాసం ఇంకా మెరుగ్గా రాయడం కోసం కూడా చాలా ఎంతో గొప్ప ఉపయోగపడతాయని భావిస్తున్నాం. మేడం తెలిపినటువంటి అభినందనలు కూడా చాలా గొప్పవి. మనం ఇంకా ముందుకెళ్ళడానికి మనకి ఎంతో బలాన్ని ఇస్తున్నాయి. ఇట్లాగే అందరం ఇంకా ముందుకెళ్ళడానికి సంసిద్ధంగా తయారవుదామని ఆశిస్తూ అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఈ మూసీ సాహిత్యధార వేదిక తరఫు నుంచి ఉస్మానియా తెలుగు శాఖ నుండి ఈ మధ్య కాలంలో 2 ఉపకులపతులుగా నియమించబడ్డారు. గౌరవనీయ ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారు, గౌరవనీయ ఆచార్య సూర్య ధనంజయ్ మేడం గారు. వారిద్దరికి కూడా ఈ వేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, అభినందనలు కూడా. అట్లాగే ఈ వేదికకు వచ్చేసినటువంటి పెద్దలందరికీ, ప్రత్యేకించి తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులైనటువంటి ఆచార్య మాడబూసి సంపత్ కుమార్ గారికి, ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాయి కమలాకర్ శర్మ గారికి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజ్ బాలాచార్ సార్ గారికి, ఈనాటి ఆత్మీయ అతిథి, వారు ఇండియాలో లేకున్నప్పటికీ మేము ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి మా కోసం సమయాన్ని విచ్చేసినటువంటి ఆ అమ్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈనాటి వక్త రవిచంద్ర గారికి ధన్యవాదాలు. మా పర్యవేక్షకులైనటువంటి రఘు సార్ గారికి, అట్లాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సాహితీవేత్తలకి, మిత్రులకి, సాంకేతికంగా మాకు సహకరించినటువంటి వాళ్ళకి, చర్చల్లో పాల్గొని మాకు రోజు గత ఉపన్యాసంలో ఈ ఉపన్యాసంలో మంచి సలహా సూచనలు అందిస్తున్నటువంటి లక్ష్మణ చక్రవర్తి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ ప్రశ్నలు మాకెంతో బలాన్ని, మెరుగుతనాన్ని తీర్చిదిద్దేటట్టుగా చేస్తాయని మేము ఆశిస్తున్నాం సార్. మీరు ఎప్పుడు మాకు ఇప్పుడే కాదు మధ్యలో అయినా సరే మంచి సూచనలు ఇస్తూనే ఉంటారని ఆశిస్తున్నాము. మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. 4వ ఉపన్యాసం ఏ రోజు చెప్తారు మేడం? 4వ ఉపన్యాసము ఏ డేట్ అవుతుందో? 4వ ఉపన్యాసము నవంబర్ 13వ తేదీ నాడు ఉంది. అది మేము గ్రూపులలో మళ్ళీ అనౌన్స్ చేస్తాం. గరికపాటి గురజాడ గారు మాట్లాడతారు.